సో మిమ్మల్ని ఒక యాక్టర్ అనాలా, లేకపోతే ఒక పొలిటీషియన్ అనాలా, లేకపోతే ఒక రౌడీ షీటర్ అనాలా, ఇక్కడ సెటిల్మెంట్లు బాగా చేస్తారు, దందాలు బాగా చేస్తారు అనాలా? సో ఏదనాలి క్లారిటీ అన్న. అందరు వాడు అంటే సుమారు మీపై 18 నుంచి 19 కేసుల వరకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది మాకు. ఉన్నాయి. కేఏ పాల్ బ్రదర్ చనిపోవడంలో ముఖ్య పాత్ర పోషించింది కోటి యాదవ్ గారే. ఇప్పుడు నాతో పాటు దాంట్లో మొత్తం 8 మంది ఉన్నారు కేసులో. కేఏ పాల్ కూడా ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత కేఏ పాల్ కూడా పెట్టారు. సరే, ఒక 3 ఎన్కౌంటర్లు, 18 కేసులు, పలు మార్లు జైలుకి వెళ్ళొచ్చారు. ఎప్పుడు భయం అనిపించలేదు మీకు? ఎప్పుడు లేదు. నిజం చెప్పాలి, భయపడితే చనిపోయినట్టే లెక్క నా క్యారెక్టరైజేషన్. ఓకే, ఆ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి, మీ షాప్ ఓపెనింగ్ కూడా తను వినుకొండకు వస్తుంటే కూడా కొంతమంది అడ్డుకున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు నాకు బేసిక్గా 7-8 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. బేసిక్గా నేను టీడీపీ పార్టీలు తీసి పక్కన పెడితే సిద్ధార్థ్ రెడ్డి గారిని నేను పిలిచాను. టీడీపీ వాళ్ళ పెళ్లికి వైసీపీ వాళ్ళు వెళ్ళరా? నీకు ఎవరో పేరు చెప్తున్నాను. స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్ళిపోయినాయి. అంటే మీ ఎమ్మెల్యే తలుచుకుంటేనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాకుండా ఆపగలిగిండు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు కదా. సీఎంలతో చేసుకున్న దమ్ము ఉంది. ఆఫ్టర్లో ఎమ్మెల్యేతో నాకే పని. అటు వచ్చే వాడు వద్దంటే నేను వైఫ్ తర్వాత వాళ్ళని ప్రపంచం, సో వాళ్ళని కూడా నేను పిలిచిన ఈరోజు స్టూడియో. దాంతో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. వీఆర్ లైక్ బ్రదర్స్. ఇందాక మీరు ఇన్నాళ్ళు డాడీని అడిగారు మీ ధైర్యం ఏంటన్నా అని. ఆ ధైర్యం నేను అవ్వాలనుకుంటున్నా. అంతే. సో ఎప్పుడు మీకు భయం కాదు మీ నాన్న గురించి? ఎందుకంటే గతంలో చరిత్ర ఉంది కాబట్టి మళ్ళీ ఏమైనా అవుతుంది, నాన్న పైకి ఎవరైనా వస్తారు. మేము ఉన్నాగా. సో ఎప్పుడు ఉంటారు కదా. మేము ఉన్నాగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ అసలు ఏమనాలో నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి కూడా ఆర్టిస్ట్ అనాలా, లేకుంటే యాక్టర్ అనాలా, లేకుంటే ఇటు పొలిటికల్ వైపు చూస్తే ఒక పొలిటీషియన్ అనాలా, లేకుంటే ఇటు సెటిల్మెంట్ వైపు చూస్తే సెటిల్మెంట్ చేస్తాడని చెప్పి అనాలా, ఏమన్నా నాకైతే అస్సలకి అర్థమైపోతుంది అనమాట. సో ఆ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. సో ఆ గెస్ట్ ఈరోజు చాలా క్వశ్చన్స్ ఉన్న దగ్గర గెస్ట్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో నాలాగా మీకు కూడా చాలా డౌట్స్ ఉండే ఉంటాయి. సో ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్క విషయం ఆ గెస్ట్ ద్వారా క్లారిఫై చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో అందరు పరిచయం చేస్తున్నా, ఆల్రెడీ పరిచయం అవసరం లేని పేరే. సో మళ్ళీ మన స్టూడియోకి వచ్చింది కాబట్టి మళ్ళీ నేను పరిచయం చేస్తున్నా. సో అతని పేరే కోటి యాదవ్ అనమాట. సో అన్న నమస్తే. నమస్తే అనిల్ భాయ్. బాగున్నాను అన్న? సూపర్, చాలా బాగున్నాను. సో అన్న ఫస్ట్ అడిగేస్తున్నాను నేను, ల్యాగ్ చేయకుండా అడిగేస్తున్నాను. ఉండదన్నట్టు ఓపెన్ గా మన దగ్గర ఏముండదు, ఉండదన్నట్టు ఓపెన్ గా చెప్పేస్తాను ఏదైనా. సో ఫస్ట్ అడిగేస్తున్నాను నేను. సూపర్. సో మిమ్మల్ని ఒక యాక్టర్ అనాలా, లేకపోతే ఒక పొలిటీషియన్ అనాలా, లేకపోతే ఒక రౌడీ షీటర్ అనాలా, ఇక్కడ సెటిల్మెంట్లు బాగా చేస్తారు, దందాలు బాగా చేస్తారు అనాలా? సో ఏదనాలి క్లారిటీ అన్న. అందరు వాడు ఆల్రౌండరు, మంచి మనిషి, ధర్మం ఎటుంటే అటువైపే ఉంటాను, అధర్మంగా ఏది చేయను. అధర్మంగా ఎవరన్నా నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు, మిత్రులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళ సైడ్ ఏమన్నా ప్రాబ్లం ఉందంటే ముందుండే వ్యక్తిని, దానికోసం ఎంతైనా పోరాడతాను. ఆ పోరాటంలో ఒక రౌడీ షీటర్లా కనబడవచ్చు, ఓ మంచి మనిషిలా కనబడవచ్చు, ఓ పెద్ద మనిషిలా కనబడవచ్చు. అది ఎదుటి వ్యక్తి చూసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మీకు చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం మీరు. ఎందుకంటే చాలా సీరియల్స్లలో పోలీస్ రోల్ కానీ విలన్ రోల్ చాలా అద్భుతంగా ప్లే చేస్తారు మీరు. ఇక్కడ జీ తెలుగుకి సంబంధించి ఒక విలన్ కావాలంటే ఫస్ట్ మీ పేరే ఉంటుందని చెప్పి మా అందరికీ తెలుసు. 100%. సో అదే మీ రియల్ లైఫ్ లో ఎఫెక్ట్ అయింది అనుకోవచ్చా? రియల్ లైఫ్ అనేది జీ తెలుగు అనేది ఈ మధ్య సీరియల్ చేస్తున్నా. నాకు విలన్ క్యారెక్టర్ చేయడం ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే కామెడీ కావచ్చు, హీరో కావచ్చు, సైడ్ యాక్టర్ చాలా మంది చేస్తారు. విలనిజం అనేది ఏంటంటే ఎదురు ప్రేక్షకులకు ఈజీ కనెక్ట్ అయ్యింది. ఒక ప్రకాష్ రాజ్ ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఒక సోను సూద్ ఎందుకు కనెక్ట్ అయ్యారంటే వాళ్ళు డిఫరెంట్ యాక్టింగ్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని నాకు విలన్ రోల్ అయితే నేను చేయగలననే ఉద్దేశంతో విలన్ రోల్ చేశాను. నేను 15 సినిమాలు చేశాను. అందులో మెయిన్ గా దండుపాలెం గుర్తుకొస్తుంది. అందులో కూడా అదే రోల్. దండుపాలెంలో కూడా పీకలు కొయ్యటం, రేపులు చేయటం అంత ఇది ఉంటుంది. Part 2, Part 3 రెండు చేశాను నేను. ఆ తర్వాత కాటం రైడ్ చేశాను, భరతన నేను చేశాను, ఖైదం 250 చేశాను, గుంటూరు రోడ్ చేశాను. దాదాపు 15 మూవీస్ చేశాను నేను. అన్ని సినిమాలు చేసినా కూడా జీ తెలుగులో రాధమ్మ కూతురు సీరియల్కి వచ్చినంత పేరు దేనికి రాలేదు. దాంట్లో ఒక వ్యవస్థను కాపాడాల్సిన పోలీసు వాడే విలన్ అయితే ఎలా ఉంటుంది అనేది దాంట్లో చూపించారు. ఆ రాధమ్మ కూతురు దాదాపుగా జీ తెలుగులో జీ తెలుగు కావచ్చు, మా టీవీ కావచ్చు, దేంట్లైనా సరే
ఒక పోలీస్ క్యారెక్టర్ అంటే 5 ఎపిసోడ్స్ 10 ఎపిసోడ్స్ 20 ఎపిసోడ్స్ ఉంటుంది, అవును. అంతకుమించి ఉండదు. ఉమ్. 1200 ఎపిసోడ్లు చేసిన ఏకే క్యారెక్టర్ రాధమ్మ కూతురు. ఏ సీరియల్లో అంత ఉండదు అన్నమాట విలన్ రోల్. ఉమ్. అది బాగా పేరు వచ్చింది. లేడీస్ని అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను చూస్తే పళ్ళు గురుగుతుంటారు అన్నమాట. భయపడుతూ ఉంటారు నిజంగా. మా ఇంట్లో వాళ్ళు కూడా ఫుల్ అట్రాక్ట్, మా మమ్మీ కూడా వస్తుంది సీరియల్. చూస్తే ఇక్కడ నన్ను చూసేది స్క్రీన్ పైన చూసేది వేరు. అవును. అమ్మోళ్ళు అయితే నేను స్క్రీన్ మీద రాగానే అప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు, అమ్మ ఈడు వచ్చాడు, ఈడేం చేస్తాడు, హీరోని ఎత్తకపోతాడా, హీరోయిన్ ఎవరు ఎత్తకపోతాడని చెప్పేసి అందరూ ఎదురు చూస్తుంటారు అన్నమాట. అలా రాధమ్మ కూతురులో ఏసీపీ హరినాథ్ రెడ్డి క్యారెక్టర్ పేలిపోయింది. అది ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు ఎన్ని సీరియల్ చేసినా కూడా దానికి వచ్చేంత గుర్తింపు దేంట్లో రాలేదు. అవును. ఇప్పుడు జీతులలో ఆల్రెడీ 4 సీరియల్ చేస్తున్నా, ఓకే. 4 సీరియల్ చేస్తున్నా. అమ్మాయి గారు చేస్తున్నా, త్రినేని చేశాను, రాధకు నీవేర ప్రాణం చేస్తున్నా, ప్రజెంట్ రాధమ్మ కూతురు. ఈ 4 సీరియల్ చేస్తున్నాను. ఇంకా కొత్త వచ్చినాయి కానీ ఇంకా మనకు టైం సరిపోవట్లేదు. బిజినెస్ లో పక్క ఇవన్నీ ఒక పక్క టైం సరిపోవట్లేదు. సో మీరు అందులో విలన్ రోల్ చేస్తున్నారు కదా, సో రియల్ లైఫ్ టు కంపేర్ చేసుకుంటే నిజంగా బయట ఉన్నది అందులో చేస్తున్నారా అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది మరి. 100% అది రావడం తప్పలేదు. నేను ఏంటంటే బయట కూడా వ్యవస్థల్లో చాలా 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 కేసులు కూడా అయినాయి. ఫ్రెండ్స్ విషయాల్లో ఎవరికన్నా ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోతాను డైరెక్ట్గా, గొడవ నిలబడతాను. ఆ నిలబడ్డప్పుడు కేసులు అవ్వచ్చు, దెబ్బలు తగులుతాయి, ఇవన్నీ అవుతాయి. అవన్నీ ఉన్నప్పుడు చేసాం అవన్నీ. ఆ యొక్క ఎఫెక్ట్ అనేది సమాజంలో మనం మంచి పనులు చేస్తున్నప్పుడు విలన్గానే చూస్తారు. ఒక్కోసారి మంచి పని చేస్తే ఒకసారి చెడు అని పని చేస్తుంది. అట్లా పోలీస్ వ్యవస్థ కూడా ఏంటంటే చట్టాన్ని అతిక్రమించడం తప్పు కాబట్టి వాళ్ళు కేసులు కడతారు, మనం బెయిల్ తెచ్చుకుంటాము. వినకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఇవన్నీ జరిగినాయి లైఫ్లో, వాళ్ళ కొత్తగా లైఫ్లో జరిగినాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ అనుకోవడం తప్పులేదు, పబ్లిక్ అనుకోవడం తప్పులేదు. అంటే సుమారు మీపై 18 నుంచి 19 కేసుల వరకు ఉన్నట్టు తెలుస్తుంది మాకు. ఉన్నాయి. రౌడీ షీటర్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది, విజయవాడలో ఓపెన్ అయింది. నా మీద 18 కేసులు ఉన్నమాట వాస్తవమే. అన్ని కేసులు కూడా దాదాపుగా 15 కేసులు కొట్టేశారు ఇప్పటికి. ఏ ఒక్క కేసు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకంటే అది చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఇన్ని బ్రేక్ చేయాలని పోలీసులు కేసులు కడతారు, కానీ కోర్టుకు వచ్చిన న్యాయం అనేది అక్కడ లేనప్పుడు, దాని యొక్క ఎవిడెన్స్ లేనప్పుడు కేసులు కొట్టేస్తారు. కేసులు కొట్టేశారు. నా మీద షీట్ ఉన్నమాట వాస్తవమే, కానీ షీట్ ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు కదా. కొన్ని వాళ్ళ యొక్క పోలీసు రీత్యా వాళ్ళ కొన్ని దీంట్లో రకరకాల రాజకీయాలు ఉంటాయి. మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు పొలిటికల్ గా ఒక మనిషిని టార్గెట్ చేయాలంటే సంబంధం లేని వ్యక్తులను కూడా కేసుల్లో పెడతారు. అలా పెట్టిన కేసులే చాలా ఉన్నాయి. అంటే ప్రధానంగా కోటి యాదవ్ అంటే కేఏ పాల్ బ్రదర్ చనిపోవడంలో ముఖ్య పాత్ర పోషించింది కోటి యాదవ్ గారే. సో అతనే చంపాడు కేఏ పాల్ బ్రదర్ అని చెప్పి కూడా నడుస్తుంది అంటారు. ఆ కేసులో మీరు వెళ్ళినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నేను 90 రోజులు మహబూబ్నగర్ జైల్లో ఉన్నాను. ఆ కేసు మీద బెయిల్కి వచ్చాను. ఆ కేసు ట్రయల్లో ఉంది, అది కోర్టులో ఉంది. కాబట్టి అది నేను చేశానా చేయలేదని కోర్టు చెప్పిద్ది అనమాట. ఇప్పుడు నాతో పాటు దాంట్లో మొత్తం 8 మంది ఉన్నారు కేసులో. కేఏ పాల్ కూడా ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత కేఏ పాల్ కూడా పెట్టారు. మా కుర్రంలో 6-7 పెట్టారు. డేవిడ్ రాజు కొడుకు కూడా దీంట్లో ఉన్నాడు. మళ్ళీ డేవిడ్ రాజు ఎవరైతే చనిపోయారో అతని కొడుకు కూడా ఇతను దీనికి పాత్రధారని పెట్టారు. కానీ దీంట్లో ఎవరెవరు ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కోర్టులో ఉంది ఇష్యూ. అది ట్రయల్కి ఉంది. ట్రయల్కి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నిజాలు బయటకు వస్తాయి. నిజంగా నేను తప్పు చేయలేదు అనుకో, దాన్ని అది ఎవరు ఆపలేరు. నిజంగా నేను తప్పు చేశాను అనుకో, ఆ శిక్షణ ఎవరు ఆపలేరు. తప్పు చేస్తే 90 రోజులు జైలు ఉండొచ్చా? తప్పు చేయకుండా ఉన్న వాళ్ళు 100 మంది జైల్లో, మీరు ఒకసారి జైల్లో కుదిరితే ఇంటర్వ్యూ చేయి. జైల్లో 1000 మంది ఖైదీలు ఉంటే తప్పు చేయని వాళ్ళు 600 మంది ఉంటారు. 60% ఉంటారు. అలాంటి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేస్తారు పోలీసులు? ఎందుకు అరెస్ట్ చేస్తారంటే, ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు, ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్, మీకు సంబంధం లేదు, మీ ఫ్రెండ్ అరే అన్న ఇక్కడ ఉన్నాను ఒకసారి బైక్ మీద డ్రాప్ చేయమంటాడు. నువ్వు వెళ్ళి జూబ్లీస్ చెక్ పోస్ట్ డ్రాప్ చేసి వస్తావు. వాడు ఆల్రెడీ అక్కడ ఎక్కడో మర్డర్ చేసి వచ్చి ఉంటాడు. నువ్వు డ్రాప్ చేసి నిన్ను కూడా పెడతారు. నీకు సంబంధం లేదు యాక్చువల్లీ. ఇట్లా ఉన్న వాళ్ళు మన షెల్టర్ ఇచ్చినా, వాళ్ళకి ఏదైనా ఫోన్ కాల్ హెల్ప్ చేసినా, మనీ హెల్ప్ చేసినా, వాళ్ళు ఏదైనా గోల్డ్ ఇస్తే మనం తాకట్టు పెట్టినా, వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేసినా కూడా మన కేసు ఇన్వాల్వ్ చేస్తారు. అట్లా ఉన్న వాళ్ళు 60% పీపుల్ ప్రతి జైల్లో ఉన్నారు ఖైదీలు. అది అట్లా కొన్ని జరుగుతాయి. ఇప్పుడు మా కేసులో కూడా నేను నా పాత్ర ఏంటనేది కూడా డేవిడ్ రాజ్ పాత్ర అనేది అందరికీ తెలుసు. డేవిడ్ రాజ్ ఫ్యామిలీకే తెలుసు, కేఏ పాల్కి తెలుసు. మరి నేను దాంట్లో ఉన్నట్టు మరి కేఏ పాల్ మీద ఎందుకు డైలీ మాట్లాడుకుంటాం? అంటే ప్లాన్ చేసుకుని మీరు అందరే కదా. ఎవరందరూ ప్లాన్ చేశారంట? మీరు కేఏ పాల్ గారు అందరూ కలిసి కావాలని చెప్పి సొంత బ్రదర్ని చంపుకున్నాడు. ఏం వస్తుంది చెప్పు దానివల్ల? ఇప్పుడు పాల్ గారి ఆస్తులు పాల్ గారి పేరును ఉన్నాయి. వాళ్ళ బ్రదర్ని చంపితే పాల్ గారికి ఏం వస్తాయి? ఇంకా పాల్ గారిని చంపితే బ్రదర్కు ఎవరికైనా ఆస్తులు వస్తాయి. వాళ్ళ బ్రదర్ని చేస్తే ఏం వస్తాయి? అతను చేసినటువంటి అరాచకాలు అలాంటి, డేవిడ్ రాజ్ గారు చేసినటువంటి అరాచకాలు అలాంటి. మనుషులు టార్గెట్ చేశాడు, కొన్ని చెడ్డ పనులు చేశాడు. భగవంతుడు అనేవాడు ఎప్పుడు మన చుట్టుపక్కలే ఉంటాడు. ఆయన మనం చేసే ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని ఆయనకి తెలియకుండా జరగవు. ఆయన ఇచ్చే పనిష్మెంట్ ఎవరు తప్పించుకోలేరు. అది నేనైనా నువ్వైనా ఎవరైనా. అంటే మీకు ఎలాంటి సంబంధం లేదంటారు?
దాంట్లో 100% సంబంధం లేదు, నిజంగా లేదు, నిజంగా లేదు. నేను దాంట్లో అప్పుడు నేను ఎండీని, ఆ చారిటీ సిటీ మొత్తం నేను మేనేజింగ్ డైరెక్టర్ని, మొత్తం నా కింద కుర్రోళ్ళు ఉంటారు, అదంతా స్కూల్ చూసుకుంటా కాబట్టి ఆ టైంలో జరిగింది కాబట్టి నన్ను ఇంకో క్యాథరిన్ అనే అమ్మాయిని తర్వాత వాళ్ళని పెట్టారు, వాళ్ళ అబ్బాయిని పెట్టారు. నిజంగా వాళ్ళ కుటుంబం, వాళ్ళ అబ్బాయిది, వాళ్ళంతా ఒక టీం ఉంది, దాంట్లో వాస్తవం ఉన్నమాట, వాస్తవం వాళ్ళది. మేము దాంట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇందాక చెప్పా కదా బైక్ అని, ఆ టైప్ ఆఫ్ లో కేసులో పెట్టారు. ఇంకోటన్నా మీ పేరు చెప్పగానే ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా బయట కూడా ఏదైనా మీకు సంబంధించిన వ్యక్తులకు కానీ, సో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ, ఎంపీ క్యాండిడేట్స్ కానీ సెటిల్మెంట్లు బాగా చేస్తుంటారట మీరు. సెటిల్మెంట్లు కాదు అవి, పనులు చేసి పెడతాను. ఇప్పుడు వచ్చేసి అన్న పలాని ఎమ్మెల్యే దగ్గర పలాని పని ఉందన్న, చిన్న హెల్ప్ కావాలి, ఆరోగ్యశ్రీ హెల్ప్ కావాలి అంటే నేను ఎమ్మెల్యే గారితో డైరెక్ట్ మాట్లాడి చేపిస్తా. నీకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాల్లో విత్ కార్పొరేటర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఏది కావాలన్నా చేపిస్తా, విత్ ఫోన్ కాల్ ఏది కావాలన్నా చేయిస్తా. ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యే దగ్గర అవ్వచ్చు, ఓ మినిస్టర్ దగ్గర కావచ్చు, పబ్లిక్ దగ్గర అవ్వచ్చు, ఏదైనా చేస్తానని నేను డబ్బులు తీసుకున్నాడు పలానా కోటి అన్న అని ఒక్కడ ప్రూవ్ చేయడానికి కూడా ఉండదు. నా మీద నెగిటివ్గా 1% కూడా ఏదైనా జాబ్ ఇప్పిస్తానో లేకపోతే ఇంకో పని ఇప్పిస్తానో, ఒక దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేది ఇప్పుడు కాదు, అప్పుడు ఎప్పుడు కూడా రాదు అది. అందరూ నేను ఎవ్రీడే నా పని డైలీ 10-20 మంది సర్వీస్ చేస్తూనే ఉంటా. ఉదయం నుంచి ఇప్పుడు 5గురికి హెల్ప్ చేశాను, 5గురికి జస్ట్ ఒక ఫోన్ కాల్, వాళ్ళకి చాలా పెద్ద పని అది, నేను హెల్ప్ చేస్తాను. అవి కొన్ని అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని అవతల వాళ్ళు కూడా మనలాగా గట్టి వాళ్ళు అయినప్పుడు పోటీ ఉంటుంది, అలాంటప్పుడు గొడవలు అవుతాయి, కేసులు అవుతుంటాయి, ఇవన్నీ కామన్. అవన్నీ సరే, మీకు ఇంత ధైర్యం ఉంది, ఇన్ని సెటిల్మెంట్లు, అదే ఈ దందాలు అవి చేస్తా అంటున్నారు కదా. దందాలు ఏం లేదు, అవి సెటిల్మెంట్లు చేశారు కదా. సో ఎందుకంటే పలుమార్లు జైలుకి వెళ్ళి వచ్చారు. విజయవాడ సాం జైల్లో కూడా మీరు 18 జైలు చేశాను, 18 జైళ్ళలో ఉన్నాను. 18 జైళ్ళలో ఉన్నాను. నీకు ఒకటి కాదు, నీకు నెల్లూరు దగ్గర నుంచి ఇప్పుడు వైజాగ్ దాకా, ఇక్కడ చర్లపల్లి, చెంచలగూడ జైలు దాకా కూడా అన్ని జైలు చూసి వచ్చాను. జీవితంలో చూడాల్సింది ఏం లేదు, చావు దాకా వెళ్ళి వచ్చాను. ఇంకా జీవితం ఏముంటుంది చెప్పు, మనిషి జీవితం 0, పుట్టినప్పుడు 0, పోయేటప్పుడు 0. ఈ మధ్యలో జీవితం కూడా చావు దాకా వెళ్ళి వచ్చినోడికి, అన్ని చూసినోడికి, వ్యవస్థ చూసినోడికి ఇంకా ఏమని చెప్పు, అంత ఇంకా చావు దాకా వెళ్ళి వచ్చినోడికి ఇంకేం చూస్తాడు? ఏమైంది లైట్, పిచ్చ లైట్ 1 అవర్లో ఉరి తీస్తారన్నా ఇదే చిరునవ్వుతూ ఉంటాను నేను. ఐ డోంట్ కేర్. కాకపోతే న్యాయంగా, ధర్మంగా ఉండాలి ఏదైనా సరే. జైలు జీవితం ఏ విధంగా ఉండే? జైలు జీవితం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది అది. అంటే మనం వెళ్ళినప్పుడు నేను 10 రోజులు, 20 రోజులు, 50 రోజులు, ఒక్కొక్క కేసులో 100 రోజులు అలా ఉన్న రోజులు ఉన్నాయి. 18 జైలు చేశాను, మహబూబ్నగర్ చేశాను, కర్నూలు చేశాను, ఇంకపోతే నెల్లూరు చేశాను, దర్శి చేశాను, రాజమండ్రిలో ఉన్నా, విజయవాడ ఉన్నా, గుంటూరు ఉన్నా, చెప్పుకుంటూ ఏదో హాస్టల్ లాగా ఉంటాయి, అన్ని జైళ్ళలో ఉన్నాను. ఆ జైలు జీవితం ఏంటంటే అది ఒక దుర్భరమైన జీవితం. తెలిసి తెలియని వయసులో ఏంటంటే వెళ్ళిపోతాం, ఆ యొక్క మంచి ఏజ్లో ఉన్నప్పుడు. అవి కొంతకాలం వచ్చేసరికి అదేమవుద్దంటే, అరే మనం జైల్లో ఉండటం వల్ల నా ఫ్యామిలీ, నా పిల్లలు సఫర్ అవుతున్నారే, ఎందుకు ఏంటి అని చెప్పి రియలైజ్ అయ్యడానికి టైం పట్టింది. రియలైజ్ అయిన తర్వాత అన్ని కేసులు కొట్టేసుకుని ఒక స్థాయిలో హ్యాపీగా, ప్రశాంతంగా, ఇప్పుడు లీగల్గా ఏదన్నా తొందరపడకుండా, ఎవరన్నా ఫలానా ప్రాబ్లం అంటే ఆ ఏరియా డీసీపీ గారికి చెప్పడం, ఆ ఏరియా ఏసీపీ గారికి చెప్పడం, సిఐ గారికి ఫోన్ చేయటం, ఆ ఏరియా పొలిటికల్ లీడర్ చెప్పడం, లీగల్గా చేయిస్తా. ఇప్పుడు ఏదన్నా తొందరపడను. అదే అడుగుదాం అనుకున్నాను మీకు. మీరు చేసే ముందు మీకు 2 పిల్లలు ఉన్నారు. అవును. సో వైఫ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది. ఎప్పుడు గుర్తు రాలే అన్న ఇట్లా చేస్తున్నా, రేపొద్దున నాకు ఏమైనా అయితే వాళ్ళ లైఫ్ ఏమవుతుంది అని చెప్పి? అప్పుడు అనిపించలేదు, ఉడుకు రక్తం మీద ఉన్నాం, న్యాయం తప్పే చేస్తుంది, కరెక్టే కదా అనుకుని చేస్తాం. అది చట్టం దృష్టిలో తప్పు. ఇప్పుడు ఒక వ్యక్తి మీకు 10 లక్షలు డబ్బులు ఇవ్వాలి, ఎగ్జాంపుల్ 10 లక్షలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే, మీరు నేను ఒక 2 వెళ్ళి ఆ వ్యక్తిని డబ్బులు అడిగామనుకో, మా వాడికి డబ్బులు ఇవ్వాలంటే ఏందని అడిగామనుకో, వాడు వెళ్ళి స్టేషన్లో కేసు పెడతాడు. వాళ్ళని కోటి అనిల్ అందరూ వచ్చేసి నన్ను బెదిరించారని కేసు పెడతాడు. మన మీద కేసు కడతారు వాళ్ళు. మనం వెళ్ళింది న్యాయంగా డబ్బులు అడగడానికి వెళ్ళాం, వాడేమంటాడు నన్ను బెదిరించారు వచ్చి అని పెడతాడు, కేసు అయింది. సేమ్ ఆ డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం, మన అడిగిన మాట వాస్తవం. వాడు బెదిరించాడని తప్పుడు కంప్లైంట్ అక్కడ చెల్లింది తప్ప న్యాయం పనిచేయదు. చట్టం ఏమంటది, ఏదంటే మీరు కోర్టులో చూసుకోండి, డబ్బులు ఇవ్వాల్సి ఉంటే స్టేషన్లో ఉన్నాయి, స్టేషన్ చూసుకోండి, మీరు కూడా ఇంటి మీదకి వెళ్ళడానికి అంటారు. అట్లా ఆ రకమైనటువంటి డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్ కోసం, స్నేహితుల కోసం అలా వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయిపోయి కేసులు అయినాయి తప్ప నా స్వలాభం కోసం నేను ₹1 ఏ రోజు కూడా ఈ కేసు నుంచి సంపాదించుకుంది లేదు. ఏ రోజు సంపాదించుకోలేదు, ₹1 కూడా కేసు నుంచి ₹1 కూడా సంపాదించుకోలేదు. నేను ఏది పని కావాలని చేస్తాను, నీకు పని ముందు చేసి పెడతాను, నీకు నచ్చిన తర్వాత నీకు ₹1 ఇస్తే నాకు పావులు ఇవ్వు, లేకపోయినా పర్లేదు అనిల్ బాగుంటే చాలనుకుంటాను. అలా ఉన్న సర్కిలే నాకు ఈ 4 రాష్ట్రాల్లో ఫుల్ సర్కిల్ ఉంది. నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అరే కోటి అన్న, అందరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆదరిస్తారు. సో మరి పిల్లలు ఎప్పుడు మీతో మాట్లాడడం జరగాలి? మాట్లాడతారు. నేను ఇన్ని జైలుల్లో ఉన్నా కూడా పిల్లల్ని ఏ రోజు నా జైలుకు నన్ను చూడటానికి కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఆ ప్రభావం వాళ్ళ మీద పడకూడదని
అందుకే పిల్లల్ని చదివిస్తున్నా, మంచిగా చదివిస్తున్నా. రేపు పొద్దున ఫ్యూచర్లో 10 మందికి ఉపయోగపడాలి, లీగల్కి ఉపయోగపడాలి. నాకంటే చదువు లేదు. ఈ చదువు లేకపోవడం కూడా ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక విలేజ్ నుంచి వచ్చాము, ఒక ఫార్మర్ ఫ్యామిలీ, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాము. కుటుంబం నుంచి ఏంటంటే అనేకమైన చదువు లేనప్పుడు అనేకమైన దారులు వెళ్ళిపోతుంటాం. అలా దారులు వెళ్ళిపోయి రకరకాల తెలియకుండా ఇవన్నీ చుట్టుముట్టాయి అనమాట. రియలైజ్ అయిపోయి 1 by 1 ఒక మూడు తీసుకుంటూ సంఘంలో ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్, ఒక బ్రాండ్ సంపాదించుకున్నాం ఇప్పుడు. అంటే మీ ధైర్యం ఎవరంటే ఎవరైనా చెప్తారు? నాకు ధైర్యం అంటే నాకు భగత్ సింగ్ ఇష్టం. భగత్ సింగ్ అంటే దేశం కోసం పోరాడినటువంటి ఒక భగత్ సింగ్ ఇష్టం. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు ఇష్టం. ఇట్లా అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, మా పెద్ద ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఇలా ఇలా చాలా మంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరికైనా ఏమైనా అయితే కోటన్ ఉన్నా అని చెప్పి ఒక పేరు వినిపిస్తుంది. సో అదే కోటన్నకి ఏమైనా జరిగితే నెక్స్ట్ వెనకాల వచ్చే వ్యక్తి ఎవరు అంటున్నాను? నాకు కోవిడన్నకి ఏదైనా జరిగేది అయిపోయింది, ఆ స్టేజ్ దాటి వచ్చాను నేను. నాకు ఒకప్పుడు ఎప్పుడు అది నేను బ్యాడ్ పీరియడ్లో 18 కేసులు ఉన్నప్పుడు నాకు వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. అప్పుడు నా ధైర్యమే నన్ను కాపాడింది. నేను ఏదైనా సరే డేర్గా వెళ్ళిపోతాను. ఏదైనా సరే ఎట్లా వెళ్తా అంటే అసలు నీకు బుల్లెట్ కన్నా రేంజ్ అంత స్పీడ్లో వెళ్ళిపోతాను. ఆ డేరే నన్ను, ఆ డేర్ అండ్ క్యారెక్టర్. తప్పుంటే అసలు వెళ్ళను, ధర్మం ఉంటే ఎంత దూరం వెళ్తాను. అట్లా ఆ క్యారెక్టరైజేషన్ ఈ రోజు దాన్ని నన్ను తీసుకొచ్చింది. ఇవాళ నేను మళ్ళీ నాలాంటి ప్లేస్లో నా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు. భానుకిరణ్ ఉన్నాడు, లోపలే ఉన్నాడు. ఇంకా పెద్ద వాళ్ళందరూ చాలా మంది రౌడీ షీటర్స్ ఉన్నారు. ఎవరు కూడా నా లైఫ్ని ఎవరు ఎంజాయ్ చేయరు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఎన్కౌంటర్లో కూడా చనిపోయారు. నాకు 3 ఎన్కౌంటర్లు మిస్ అయ్యాయి. 3 ఎన్కౌంటర్లు మిస్ అయ్యాయి నాకు. చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఎన్కౌంటర్ చెప్పాలంటే, డేవిడ్ రాజు కర్నూలులో నన్ను ఎన్కౌంటర్ ప్లాన్ చేశాడు 2009లో. హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఎన్కౌంటర్ ప్లాన్ చేశాడు. తర్వాత పాల్ గారు ఇన్వాల్వ్ అయిపోయి ఫోన్ కాల్ చేస్తే అక్కడ ఎస్పీ అప్పుడు శ్రీకాంత్ ఉండి నా మీద ఆ యొక్క తప్పించడం కోసం ఫేక్ నోట్స్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అప్పుడు ఒక ఎన్కౌంటర్ మిస్ అయింది. రెండోసారి ఇదే కేఏ పాల్ గారు 2012లో నన్ను ఎన్కౌంటర్ ప్లాన్ చేశారు. కేఏ పాల్ గారు అప్పుడు నేను కంప్లైంట్ పెట్టి ఆయన అరెస్ట్ చేసి లోపల వేయించాను. నేను అప్పుడు పాల్ గారిని అరెస్ట్ చేసి లోపల వేయించాను. 2 నెంబర్ 3 విజయవాడలో ఒక సిపి టార్గెట్ చేశాడు. ఒక సిపి టార్గెట్ చేస్తే నేను విజయవాడలో 6 నెలలు నేను ఉండలేదు. హైదరాబాద్లో ఉన్న 6 నెలలు. ఇన్ని ఎన్కౌంటర్లు మిస్ అయిపోయి నేను ఇక్కడ ఉన్నానంటే ఓన్లీ నా క్యారెక్టర్. భగవంతుడు ఉన్నాడు. నేను చేసిన తప్పో ఒప్పో సమస్తం ఆయనకు తెలుసు. కాబట్టి నా చుట్టూ ఇప్పటికి కూడా 360 degrees దూరంలో నా వెనక ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు అది నేను బలంగా నమ్ముతాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను నడిపించేది నేను కాదు, నడిచేది నేను మాట్లాడుతుంది నేను కాదు. నన్ను నడిపించేది అంతా ఆయనే, మాట్లాడించేది మొత్తం ఆయనే. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు రూపం ఉండదు. అందుకని నేను చూడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, జీసస్ ఉంటాడు, అల్లా ఉంటాడు, A to Z ఉంటాడు దేవుళ్ళు. అలా ఆ పవర్ నేను నమ్ముతాను. సరే, ఒక 3 ఎన్కౌంటర్లు, 18 కేసులు, పలుమార్లు జైలుకి వెళ్ళొచ్చారు. ఎప్పుడు భయం అనిపించలేదు మీకు? ఎప్పుడు లేదు. భయపడితే చనిపోయినట్టే లెక్క నా క్యారెక్టరైజేషన్. తప్పు చేశాను, జైలుకి వెళ్ళాను అనుకుందాం, బయటకు వచ్చాను. నువ్వు తప్పు చేయలేదా, నువ్వు ప్రూవ్ చేసుకో, కోర్టులో కేసులు కొట్టేయించుకో. భయపడి ఏం చేస్తావు? వాళ్ళు భయపడతారు. రేపేంటి, రేపు భయపడి ఎల్లుండేంటి? ఈ సమాజం భయపడేవాడు చుట్టూ ఇంకా భయపెడుతుంటుంది తప్ప నీకున్న ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి. ఎవడు సాల్వ్ చేయడు. అందరు మాటలు చెప్తారు అంతే. నీకు నేనున్నా అది ఇది అంటారు. ఎవడు చేయడు. నా ప్రాబ్లం నాది, నీ ప్రాబ్లం నాది. ఎవరి ప్రాబ్లం వాడు సాల్వ్ చేయగలిగినప్పుడే వాడు లీడర్ అవుతాడు. అది నేను బలంగా నమ్ముతాను. అది నా ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వచ్చి వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసే స్థాయికి వెళ్ళగలిగాను ఇప్పుడు. సుమారు ఎంతవరకు ఉంటుంది ఆస్తి? తినడానికి ఇప్పుడు నేను, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా కూర్చొని తినేంత, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గడిపేంత హ్యాపీగా ఉంది. సొంతంగా సంపాదించారా లేకుంటే సొంతంగా సంపాదించిందే ఉంది. జైలునే గడిపారు మీరు? అదే సగం జీతం నేను సంవత్సరం ఉండలేదు. ఇప్పుడు ఒక దెబ్బేసి అనుకో 10 రోజులు వెళ్ళి వస్తాం అంతే. ఏదో పిక్నిక్ టూర్ వెళ్ళి వచ్చినట్టు. పిక్నిక్ ఇప్పుడు మీరు ఏదన్నా సరదాగా ఫ్రెండ్స్ తోటి గోవా వెళ్తారు 10 రోజులు, అంటే జైలుకి వెళ్ళి వస్తా అంతే. జైల్లో ఉన్నప్పుడు శుభ్రంగా భగవద్గీత, బైబుల్, ఖురాన్ 3 చదువుతాను. ఎవరితో మాట్లాడను. జైల్లో భగవద్గీత, బైబుల్, ఖురాన్ ఈ 3 చెప్తాను నేను. ఇప్పుడు చెప్పంటే పాస్టర్లు, ప్రవక్తలు, బ్రాహ్మణులు 3 వస్తే ఈ 3 గ్రంథాలు చెప్తాను నేను. ఆ నాలెడ్జ్ అదే. దేవుడు దగ్గరగా ఉంటా. సార్ మీరు అన్ని జైల్లోకి వెళ్ళారు కదా, సో ది బెస్ట్ జైలు అంటే ఏం చెప్తారు? ఏ జైలు మంచిది కాదు, బెస్ట్ జైలు అనకూడదు, తప్పది. అసలు జైలుకి వెళ్ళకూడదు ఎవరు కూడా. అటువంటి లైఫ్ కూడా వద్దు. ఎందుకు వద్దు అంటే లైఫ్ నేను చూశాను కాబట్టి తెలిసి తెలియని పిల్లలు ఇప్పుడు ఎంతోమంది చాలా ఇంటర్వ్యూ చూస్తుంటారు. వాళ్ళకి ఆ ప్రభావం కూడా వాళ్ళ మీద పడకూడదు. జైలు అనేది అంటే ఒక నరకం లాంటిది. తల్లిదండ్రులు దూరంగా ఉండాలి, భార్య పిల్లలు దూరంగా ఉండాలి, అన్నదమ్ములు దూరంగా ఉండాలి. ఎందుకు చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకి ఎందుకు వెళ్ళాలి? తెలిసి తెలియక నేను ఎట్లా వెళ్ళాను. అది తప్పే, నేను వెళ్ళింది. నేను గర్వంగా ఫీల్ అవట్లా, ప్రౌడ్గా ఫీల్ అవట్లా. వెళ్ళాను. ఆల్రెడీ నేను మురికి కాలంలో నేను అడుగు పెట్టాను, కడుక్కొని వచ్చాను.
మళ్ళీ వాళ్ళని ఎందుకు మరి మురికాల్లో దింపాలా? అసలు జైలు అనేది నరకం వద్దు అసలు. దాని కన్ను కూడా చూడకూడదు అసలు మనం. అసలు వద్దే వద్దంట. ప్రతి ఒక్కడు కూడా ఈ సమాజానికి మనం బతుకుతూ 10 మందికి బతికించే విధంగా వాడు తయారవ్వాలంటాను ఎవడైనా కూడా. అది సో అది అలా ఉంటే ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే కూడా ఎప్పుడు మంచి మంచి వాళ్ళతోనే ఉంటారు మీరు, లైక్ నవీన్ యాదవ్ గారితో కానీ, వెంకటన్నతో కానీ. సో ఇంకా ఏపీకి సంబంధించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కూడా మీరు చాలా క్లోజ్ ఉంటాం, అంటే పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు మరి వీళ్ళని కూడా? ఇప్పుడు నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్, బాబాయ్ వెంకట యాదవ్, వీళ్ళు తెలుసు. ఇక్కడ యూసఫ్ కూడా అంటే ఒక బ్రాండ్. అవును. ఏమంటారు అందరూ వాళ్ళని? ఏమంటారు బయట సమాజంలో ఏమంటారు అంటున్నా? శ్రీశైలం యాదవ్ బాబాయ్, నవీన్ అన్న, వెంకట అంటే ఏమంటారు? సెటిల్మెంట్లు చేస్తారు అనుకుంటారు. కానీ చాలామంది తెలియంది ఏంటంటే నవీన్ అన్న ఇప్పటికి స్టిల్ 50 మంది విద్యార్థులు చదివిస్తున్నాడు ఆయన సొంత ఫీజులు కట్టి. ఇది ఎవరికన్నా తెలుసా? ఎవడు తెలియదు. శ్రీశైలం యాదవ్ బాబాయ్ ఆయన జేబులో 50,000 పెట్టుకుని పొద్దున కూర్చుంటే మధ్యాహ్నం సాయంత్రం కల్లా 50,000 రూపాయలు వచ్చిన వాళ్ళు పంచుతూనే ఉంటాడు ఆయన. వెంకట అయితే ఎవరికైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వెంకట దగ్గరుండి అన్ని చూసుకుంటాడు. రాన్నా అని రేపు నువ్వు వద్దు ఇదే మాట, రేపు వద్దు నువ్వు కనపడ్డా కూడా అనిల్ అన్న రాన్నా కూర్చొని అంటారు. ఆ గౌరవం ఇచ్చే గౌరవం ఆ కుటుంబానికి అలా ఉంటుంది. ఒక యూసఫ్ గూడానే కాకుండా హైదరాబాద్ సరౌండ్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా శ్రీశైలం యాదవ్ అన్నున్నాడు, నవీన్ అన్నది ఆడికి వెళ్తారు ఆ కాంపౌండ్కి. అదొక నమ్మకం. అది బయట సమాజానికి ఎలా ఉంటుందంటే ఇది ఒక సెటిల్మెంట్లు దందాలు అనుకుంటారు. ఒక వ్యక్తి స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు, కోర్టుకి వెళ్తే న్యాయం జరగదు. అలాంటప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే న్యాయం జరిగితే నమ్మకంతో వెళ్తారు చూసావా? ఆ నమ్మకం గొప్ప. ఆ నమ్మకే దట్ ఈజ్ యూసఫ్ కూడా, శ్రీశైలం యాదవ్ బాబాయ్ గారు, నవీన్ అన్న వెంకట బ్రాండ్ అది. అలాంటి వ్యక్తులతో నాకు పరిచయం ఉన్నది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. నాకు కుటుంబం ఉంది అనుకుంటాను హైదరాబాద్లో కూడా. యూసఫ్ కూడా నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఎవరున్నా లేకపోతే నా కుటుంబం ఉందని ఫీల్ అవుతాను. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అన్నావు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా అంతే. మనకి ఆత్మ సోల్ కనెక్ట్ అవ్వాలి. 10 మందికి సాయం చేసే ఏ వ్యక్తి అయినా సరే మనకి ఎప్పుడూ ఆప్తుడే. రేపొద్దున ఎవరికైనా ప్రాబ్లం ఉందని చెప్పి నేను సిద్ధార్థ రెడ్డి అని పోయాక నేను కాల్ చేస్తే కర్నూలు 2 నిమిషాల్లో ఎటువంటి ప్రాబ్లం సాల్వ్ చేసి పెడతాను. కర్నూలు కూడా మంచి సెటిల్మెంట్లు చేస్తారంట. నేను 4 రాష్ట్రాల్లో చేస్తాం సెటిల్మెంట్లు. కాదు మీరు అదే వచ్చింది మళ్ళీ, సెటిల్మెంట్లు దందాలు కాదు అది. అట్లా అసలు కానే కాదు. సెటిల్మెంట్ అని కాదు, ఒక వ్యక్తిని సమస్య పరిష్కారం చేయటం సెటిల్మెంట్ కాదు. అది సమస్యను పరిష్కరించటం. అలా అని ఎవరన్నా వెళ్ళి నన్ను బెదిరించారని చెప్పి ఏమన్నా కంప్లైంట్ పెట్టాడా? ఒక్కడన్నా సరే నన్ను బెదిరించి డబ్బులు తీసుకున్నారు పలానా శ్రీశైలం యాదవ్. ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఇవాళ పోలీసు వాళ్ళని లెక్క చేయట్లేదు. పబ్లిక్ కొడుతున్నారు, సిఐని కొడుతున్నారు, ఎస్ఐని కొడుతున్నారు. చూస్తున్నావు గాను ఇవాళ జర్నలిజం, సోషల్ మీడియా. ఒకప్పుడన్నా పేపర్ చూస్తే మరుసటి పొద్దున వచ్చేది. ఇవాళ నువ్వు జస్ట్ లైవ్ ఇట్లా కొట్టేస్తే ఇక్కడ జరుగుతుంది మొత్తం పబ్లిక్ చూస్తుంటారు. ఇవాళ అంతా మారిపోయింది. ఇవాళ ఎవడు భయపడలేవాళ్ళ, రౌడీలు, గుండాలు, ఎస్ఐల్స్ ఎవడు భయపడలేవాళ్ళ. ఇవాళ ఎవడికి వాడే తోపివాళ్ళ చెప్పి ఇవాళ రౌడీజం, గుండాజీ ఎక్కడ నడుస్తుంది చెప్పు? ఇదే హైదరాబాద్లో నీకు తెలిసి చెప్పి ఎక్కడ నడుస్తుందో. కాబట్టి ఆ బ్రాండ్ అలా అంటారు. ఇప్పుడు నేను చేసే పనులు కూడా నా రూట్ అనేది, నా పని అదే. నేను డిగ్రీ చదవలేదు, నేను ఎంబీబీఎస్ చేయలేదు, డాక్టర్ పెట్టుకొని స్టెథోస్కోప్ పెట్టి ఏముందో చెప్పడానికి చదవలేదు. నాకు వచ్చిన విద్య ఏంది? ఇద్దరు సమస్యలు పరిష్కారం చేయడం నాకు బాగా తెలుసు, అవి చేస్తాను అంతే. ఓకే, ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీ షాప్ ఓపెనింగ్కి కూడా తను వినుకొండకు వస్తుంటే కూడా కొంతమంది అడ్డుకున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మీ దగ్గరికి రాకుండా ఉండడానికి కోసం కేవలం షాప్ ఓపెనింగ్ కూడా రావద్దు అని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అడ్డుకోవడం జరిగింది. ఎందుకు అంతగానం అడ్డుకోవడానికి రీజన్ ఏంటంటారు అసలు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నాకు బేసిక్గా 7-8 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. అంటే ఈ వైసీపీలోకి రాకముందు నుంచి కూడా తెలుసు. మా ఫ్రెండ్స్ కర్నూలులో రంగా, ధర్మ వీళ్ళందరూ కూడా సిద్ధార్థ రెడ్డి గారు అంతా కలిసే ఉంటారు, అంతా మా ఫ్రెండ్స్ అందరూ కూడా. అయితే సిద్ధార్థ రెడ్డి గారు ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేసే మెంటాలిటీ ఆయన. ఆయన ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ చైర్మన్గా ఉన్నాడు, ఛాప్ చైర్మన్గా ఉన్నాడు, యువజన నాయకుడిగా ఉన్నాడు. ఓ మంచి క్యాడర్ ఇచ్చారు, జగన్ గారు మంచిగా దగ్గరకు తీసుకున్నారు, మంచి నాయకుడు ఆయన. అయితే నేను అవర్ ఫ్యాక్టరీ అలాంటి పాజిటివ్ వ్యక్తి, అంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీరు ఉన్నారని, మీరు మంచి కోరే వ్యక్తిని మనం పిలుచుకుంటే మనకి వ్యాపారం బాగుంటుందని చెప్పి నేనేం చేశానంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాను. బేసిక్గా నేను టీడీపీ, నేను వినుకొండలో ఎవరైనా కూడా నేను టీడీపీ, పవన్ కళ్యాణ్ అంటారు తప్ప నేను వైఎస్ఆర్సీపీ కాదు. పార్టీలు తీసి పక్కన పెడితే సిద్ధార్థ రెడ్డి గారిని నేను పిలిచాను. పిలిస్తే ఓపెనింగ్కి వస్తానన్నా అన్నాడు. నేను వినుకొండలో దాదాపుగా 5 లక్షల నుంచి 10 లక్షల ఫ్లెక్సీలు, పబ్లిసిటీ అంతా కట్టాను. అయినప్పుడు పైన స్టేట్ లీడర్ వస్తున్నాడు కాబట్టి లోకల్ చెప్పకపోతే బాగుంటుందని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారికి కూడా చెప్పాను, వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పాను, వస్తామన్నారు. 2 రోజుల ముందు రాజకీయం మొత్తం మారిపోయింది. సోషల్ మీడియాలో ఇతను కోటి యాదవ్, ఇతను పవన్ కళ్యాణ్ మనిషి, ఇతను చంద్రబాబు నాయుడు మనిషి, మీరు ఎట్లా వెళ్తారు అని ఒక దరిద్రపు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారు, కొంతమంది యాదవులు వాళ్ళు పోస్టులు పెట్టారు.
కోటి అనే వ్యక్తి టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఉంటాడు, ఏ రకంగా మీరు అతను షాప్ ఓపెనింగ్కి వెళ్తారని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ స్టేట్ గ్రూపులో పెట్టేశారు. ఏమి ఈ యదవనా కొడుకులు టీడీపీ వాళ్ళ పెళ్లికి వైసీపీ వాళ్ళు వెళ్ళరా? వైసీపీ వాళ్ళ పెళ్లికి షాప్ ఓపెనింగ్ పెళ్లిళ్ళు ఇవన్నీ వ్యక్తిగతం, ఇవి పార్టీకి సంబంధించినవి కాదు. అలా పెడితే దాని నుంచి నాకు ఆ రోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్న కోటన్నా నేను రాలేకపోతున్నాను, ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీకు, మీరు వేరే కనుక్కోవద్దు, నాకు పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి అని చెప్పారు. దానికి విజయసాయిరెడ్డి గారు కారణం, విజయసాయిరెడ్డి గారు నీకు ఎవరో పేరు చెప్తున్నాను, లక్ష్మీపార్తి గారు కారణం, స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్ళిపోయినాయి. నేనేమనుకుంటాను, నా మిత్రుడు కావచ్చు, మా అన్న కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా పిలిచాను, ఆయన బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను, ఆయన రాజకీయాలు ఇంకా ఎదగాలనుకునే వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తికి ఇబ్బంది ఉన్నప్పుడు సరే భయ వద్దు, నీకు ప్రాబ్లం ఉంటే వద్దు రావద్దు అని చెప్పేసి గ్రాండ్గా నాకు మా మిత్రులు, డాక్టర్లు, ఫ్రెండ్స్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పక్కన ఉండే అనుచరులు, వాళ్ళ బ్రదర్ అందరూ వచ్చారు, నాకు వచ్చి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే రాలేదు, ఎమ్మెల్యే కొడుకు రాలేదు, సిద్ధార్థ రెడ్డి రాలేదు. ఇది రాజకీయం కాదా? రాజకీయం కాదా? ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు ఎందుకు చేయాలి? నేనేమన్నా నీకు ఎలక్షన్ క్యాంపెయిన్కి రమ్మన్నా? ఒక బిజినెస్, చిన్న బిజినెస్ అయ్యా, ఒక మిత్రుని కూడా రానియకుండా చేశారు. సరే అక్కడ రానివ్వలేదు, మా రిలేషన్ ఏమన్నా మీరేమన్నా పాడు చేయగలరా? ఇలాంటి గొట్టంగాళ్ళు 1000 మంది వచ్చినా సిద్ధార్థ రెడ్డి గారికి మా మధ్య ఉన్న రిలేషన్ ఎవడు చేయలేడు. ఆయనకి ఏదైనా ఉన్నా మాకేదైనా మేము ఒకరొకరు నిలబడతాం. ఆయనకి ఏదైనా ఉందంటే ఒక ఫోన్ చేస్తే ఇలా అడ్డంగా నిలబడతాం, ఏది చేయడానికి రెడీ. మా కోసం కూడా అలా చేస్తారు వాళ్ళు. అలాంటి ఫ్రెండ్షిప్ బాండింగ్ మాది. లక్ష్మీ పార్వతి గారి గురించి కూడా మీరు ఇలా తీయడం జరిగింది. కేసు అయింది, అది ఆమె నా మీద కేసు పెట్టింది. ఆ కేసు మనం కొట్టేశారు, నాంపల్లి కోర్టులో కేసు కూడా కొట్టేశారు. కేసు అయిపోయింది. ఆమె నా మీద ఏదో ఆరోపణలు చేసి ఇదంతా కంప్యూటర్ ద్వారా చేశారు అయ్యని పెట్టింది కేసు. ఏం చేశారు? కేసు కొట్టేశారు కోర్టులో. అది లక్ష్మీపాత్ గారు చెప్తుంది అబద్ధము, కోర్టుకి చెప్పిందే కరెక్ట్ అని ఆమె పెట్టిన తప్పుడు కంప్లైంట్ అని చెప్పి ఆ కేసు కొట్టేశారు. ఇదంతా అదొక రాజకీయం. ఒక రాజీవ్, మన ఆర్జీవి ఉన్నాడు కదా, ఆర్జీవి పూనం కౌర్ తోటి లక్ష్మీపార్తో నా మీద కేసు పెట్టించాడు. ఆ 2 కేసు కొట్టేసింది మరి కోర్టు. మరి ఎవిడెన్స్ కొట్టేసింది మొన్న రీసెంట్ 1 మంత్ అయిందంతే. నీకు జడ్జిమెంట్ కాపీలు కావాలని పంపిస్తా. మరి ఇవన్నీ ఏంటంటే పెద్ద వ్యక్తులు కూడా మీ పైన కేసు వేయడం జరుగుతుంది. పెద్ద వ్యక్తులు కాదు, మన సమాజంలో ఉన్నప్పుడు కొన్ని ఫేస్ చేయాలి. నేను చేసే పని, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, భారతదేశాన్ని కాపాడుతున్నారు. మోడీ గారు అంటే అందరూ నచ్చుతాడా? యోగి గారు నచ్చుతారా? నచ్చరు అందరికి. అనిల్ అందరూ నచ్చాలి, కోటి అందరూ నచ్చాలి. ఎందుకు? జీసస్ అంటే హిందువులకు నచ్చదు, శ్రీకృష్ణుడు అంటే ముస్లింకు నచ్చదు, అల్లా అంటే వీళ్ళకి నచ్చదు. దేవుళ్ళే ఒకరికొకరు నచ్చినప్పుడు ఆఫ్టర్ నేను మనిషిని, నేను అందరూ నచ్చాలనే ఉంది. అవునా కదా? ఇలా నడుస్తుంటాయి. ఐ డోంట్ కేర్. ఇలాంటి 100 కేసులు పెట్టి వచ్చినా, పెద్ద మటర్ కేసులు పెద్ద చేసిన ఈ పులిహార కేసులు, తిరగమాతలో కరేపాకు లాంటివి నాకు ఇవి నేను లెక్క చేస్తానా? ఐ డోంట్ కేర్. అంటే మీ ఎమ్మెల్యే తలుచుకుంటేనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాకుండా ఆపగలిగిండు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు కదా. ఇప్పుడు వినుకొండ ఎమ్మెల్యే గారి హస్తం ఉందా, లోకల్ హస్తం ఉందా నాకు మొత్తం తెలుసు. వాళ్ళు రాకపోయిన తర్వాత నా ఇంటికి వచ్చారు, నా షాప్కి వచ్చిపోయారు వాళ్ళు. అది తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వీళ్ళంతా నా దృష్టిలో, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏ పని కావాలో చేయించుకుంటాను, కేసీఆర్ దగ్గర ఏం కావాలో చేయించుకుంటాను, నీకు జగన్ గారి దగ్గర ఏం కావాలో చేయించుకుంటాను. నా రేంజ్ అది. కర్ణాటక ఏం కావాలో చేసుకుంటాను. ఈ తమిళనాడు సీఎంలతో చేసుకునే దమ్ము ఉంది. ఆఫ్టర్లో ఎమ్మెల్యేతో నాకేం పని? వాడు బచ్చే, వాడు వద్దంటే నేను అసలు వాడి గురించి అసలు నేను ఆలోచించు థింక్ కూడా చేయను. వాడు ఆఫ్టర్ నా దృష్టిలో. సరే, ఎంతమంది ఉన్నా మీ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఓట్లు వేస్తున్నా ఎలా గెలిచింది ఆయన? బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఆయన మాకు ఎమ్మెల్యే కాదు. ఎవడు ఎమ్మెల్యే? మాకు ఓటు హక్కు ఉంది. నాకు ఎమ్మెల్యే కాదు ఆయన. మాకు మొత్తం వినుకొండ నియోజకవర్గంలో 2,51,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. మాకు 1,20,000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అతను ఓటేశారు. ఆ 1,20,000 మందికి మాత్రం అతను ఎమ్మెల్యే. మిగతా 1,30,000 మందికి ఎమ్మెల్యే కాదు అతను. 100% కాదు. నేను ఒక వ్యాపారస్తుని, నేను షాప్ ఓపెనింగ్ పెట్టినప్పుడు నువ్వు పిలిచినప్పుడు అన్నప్పుడు నువ్వే ఎమ్మెల్యే అయ్యా. అది వ్యక్తిగతంగా తన ఇష్టం ఉండొచ్చు, తనకి పర్సనల్ పని ఉండొచ్చు. పర్సనల్ పని ఉంటే చెప్పాలా, మరుసటి రావాలా. నాయకుడు అంటే ఏంటి? నువ్వు ఇంటికి ఒక గృహప్రవేశం పిలిచినప్పుడు, నేను దగ్గర అయినప్పుడు కుటుంబం లాంటిది నియోజకవర్గం అంటే. ఆ నియోజకవర్గం ఒక కుటుంబం లాంటిది. నేను షాప్ ఓపెనింగ్ పిలిచినప్పుడు నువ్వు రాలేదు, నీ కొడుకు కూడా రావద్దు. ఆయనకు గిరిబాబుకి నేను ఫోన్ చేస్తే అతనే అన్నాడు, అన్న పైనుంచి నాకు ఒత్తిడిలోనే నేను రాలేదన్నా అన్నాడు. పైనుంచి ఒత్తిడి రాలేనప్పుడు నాకు ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు? అసలు మాకు ఎమ్మెల్యేనే కాదు అతను. నాకే కాదు, మిగతా 1,30,000 మందికి ఎమ్మెల్యే కాదు అతను. మీరేలా చెప్తారు వాళ్ళకి రిప్రజెంటేటివ్? మీరు 100% 1,20,000 మందికి ఎమ్మెల్యే. ఆ 1,20,000 మందిలో 50,000 మంది కూడా ఇప్పుడు ఆయన రివర్స్ గానే ఉన్నారు. ఇప్పుడు 1,20,000 మందిలో కూడా ఇంకొక 50,000 మంది వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన రివర్స్ గానే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్
ఆయన మాకు ఎమ్మెల్యే కాదు అసలు, ఇంకోసారి ఆ మాట అనబాకండి. నీవు ఎన్నుకోండి. సో మీరు అవునన్నా కాదన్నా నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే అతనే. సో ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు గెలిపించారు, కానీ మీరు అవునన్నా ఆ 1,20,000 మంది ఓట్లు వేసిన వాళ్ళకే ఎమ్మెల్యే అని చెప్తున్నా. మిగతా 1,30,000 ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ వినుకొండకు సంబంధించి ఎలక్షన్ పెడితే ఏది గెలుస్తుంది? ఇప్పుడు పెడితే పోయినసారి బొల్ల బ్రహ్మనాయుడు గారు గెలిచారు 27 ఓట్ల మెజార్టీ, వైసీపీ గెలిచింది. ఇప్పుడు గెలిస్తే ఆయన జీవి ఆంజనేయులు గారు టీడీపీ క్యాండిడేట్, తక్కువ అంటే 30,000 మెజార్టీ, ఎక్కువ అంటే 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం కావాలి పక్క. ఎందుకంటే మీరు టీడీపీ కార్యకర్త కాబట్టి మీరు టీడీపీనే జోకుతారు. టీడీపీ కార్యకర్త తీసి పక్కన పెట్టి నాకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఏ పార్టీ? వైసీపీ. ఆయన బాగున్నారు ఎందుకు కోరుకుంటాను నేను? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ పార్టీ? టీఆర్ఎస్. ఆయన బాగున్నా ఎందుకు కోరుకుంటాను? నవీన్ యాదవ్ ఏ పార్టీ? కాంగ్రెస్. మరి కాంగ్రెస్, టీడీపీ, ఇక్కడ వైసీపీ, టీఆర్ఎస్ ఎక్కడే కనబడుతున్నాయి కదా. నా మిత్రులు అందరూ బాగుండాలని కోరుకుంటాను నేను. ఒక పార్టీకి సంబంధం లేదు అక్కడ. నా వినుకొండ చరిత్రలో 1952 నుంచి స్టిల్ ఈరోజు 2024 వరకు 10 మంది ఎమ్మెల్యేలు చేశారు. పులిపుల శివయ్య, వెంకట శివయ్య గారిని కమ్యూనిస్ట్ పార్టీ 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. గోవిందరాజులు అని చెప్పి ఒకసారి ఎమ్మెల్యే చేశాడు ఆయన. మళ్ళీ భవనం జయప్రభ గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఇట్లా ఆవుదారు వెంకటేశ్వర గారు ఒకసారి ఎమ్మెల్యే చేశాడు. మళ్ళీ పోతే ఆయన గంగినేని వెంకటేశ్వరరావు గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. మళ్ళీ ఈయన వీరపనేని యలమందరావు గారు 2 సార్లు చేశారు. నన్నపనేని రాజ్కుమార్ గారు ఒకసారి చేశారు. మక్కిన మల్లికార్జున గారు చేశారు. జీవి ఆంజనేయ 2 సార్లు చేశారు. వినుకొండ గత ప్రభుత్వం పోల్చుకుంటే మాకు 10 మంది ఎమ్మెల్యేలు పరిపాలించారు. ఎందుకు ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు గారికి ఎందుకు ఇక్కడ జరుగుతుందంటే ప్రజల్లో కలిసిపోయే నాయకుడు కాదు ఆయన. అతను రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదు. అతను ఒక బిజినెస్ మ్యాన్. ఆయనకు వల్లభా డైరీ ఉంది, తిరుమల డైరీ ఉంది, వల్లభా ఫీడ్స్ ఉంది. ఈజ్ బిజినెస్ మ్యాన్. అతను బిజినెస్ చేసుకుని డబ్బు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఇన్స్పిరేషన్. నేను బిజినెస్ చేస్తున్నా, నాకు మళ్ళీ ఇన్స్పిరేషన్. అతను బిజినెస్ కి ఇన్స్పిరేషన్. ఈజ్ రాజకీయాలు పనికొచ్చే వ్యక్తి కాదు అతను. సరే, మీకు ఇంత అనుభవం ఉంది, మీ నియోజకవర్గం సంబంధించి కూడా ప్రతి ఒక్క డేటా ఆపకుండా చెప్తున్నారు ఎవరెవరు పాలించారు వినుకొండ చెప్తున్నాను. సో మరి మీరే ఎమ్మెల్యేలా పోటీ చేయొచ్చు కదా. అసలు నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. వీరపనేని యలమందరావు గారు ఉన్నారు, మా నాన్న ఆయన పక్కనే ఉన్నాడు. ఆయన 2 సార్లు, ఒకసారి ఇండిపెండెంట్ చేశాడు, ఒకసారి టీడీపీ తరఫున గెలిచాడు. అప్పట్లో యలమందరావు గారు కానీ మక్కిన మల్లికార్జునరావు గారు కానీ ప్రజలు ఎదురు డబ్బులు ఇచ్చి ఎన్నుకున్నారు. వాళ్ళని ఎదురు డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే ఒక కార్యక్రమం పెట్టాలంటే స్టేజీ ప్రోగ్రాము, భోజనాలు అన్ని పెట్టాలా. అప్పుడు ఎమ్మెల్యే కంటే అందరూ డబ్బులు కూడా ఉండవు. ఈ జనాలు ఎదురు డబ్బులు ఇచ్చి అతలా 2,000, 3,000, 5,000 డబ్బులు ఇచ్చి గెలిపించుకున్న నాయకులు. బ్రహ్మనాయుడు గారు మొన్న 50 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు 100 కోట్లని పెడతా అంటున్నాడు. కానీ జనాలు పిచ్చోళ్ళు కాదు. ఈసారి 100 కోట్లు తీసుకుంటారు, ఓటుతో సమాధానం చెప్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఒక స్టేటస్లో ఉన్న నాకే ఇలా ఉంటే ఒక సామాన్య మానవుడికి ఎక్కడ పని అయిద్దయా? వినుకొండలో నియోజకవర్గంలో ఇంతవరకు ఈ యొక్క గత 50 సంవత్సరాల కాలంలో, ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేసిన కాలంలో ఏ రోజు వినుకొండలో మత గొడవలు జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి. ముస్లిమ్స్కి సౌదరీస్ గొడవలు జరిగినాయి, తలకాయలు పాల్గొట్టుకున్నారు. సెంటర్లో సీఏ గారికి వచ్చేసి 2 వర్గాలని విడదీయటం కోసం ఎయిర్లో కూడా ఫైర్ చేశాడు ఆయన, ఆపడం కోసం. ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి గొడవలు? ఇవాళంతా రాజకీయాలు, దరిద్ర రాజకీయాలు అయిపోయినాయి. అలాంటి పాలిటిక్స్ బ్రహ్మనాయుడు గారు చేస్తున్నారు ఇప్పుడు. అందుకని చెప్తున్నా, జీవి ఆంజనేయులు ఇంతకుముందు 2 సార్లు చేశాడు. ఎప్పుడు మత గొడవలు జరగలేదే. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించే వ్యక్తి జీవి ఆంజనేయులు. పార్టీ కక్షల గొడవలు ఎక్కడా లేవు నీకు వినుకొండలు ఎక్కడ. 2 సార్లు చేశాడు ఆయన జీవి ఆంజనేయులు గారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా డైరెక్ట్ ఇంట్లో ఆయన బెడ్రూమ్కి వెళ్తారు. నాకు కూడా బాగా క్లోజ్ వాళ్ళు. నాకు బ్రహ్మనాయుడు గారు కూడా బాగా క్లోజ్ అయ్యండి. బ్రహ్మనాయుడు గారితో మాట్లాడడం, వాళ్ళ అబ్బాయితో అందరితో మాట్లాడతాం. కానీ నిజం మాట్లాడుతున్నా, నిజం మాట్లాడు కాబట్టి మాట్లాడుతున్నాను. అందుకంటున్నా 1,20,000 ఓటర్స్ మాత్రమే ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. మిగతా వాళ్ళకి కాదు. టీడీపీ వాళ్ళ మీద కేసులు, గొడవలు, కేసులు, టార్గెట్ చేయటం, షాపులు కూల్ చేయటం, ఎన్నెన్నో చేశారు ఆయన అరాచకాలు. మాట్లాడిన మీద కేసులు, ఇలా చాలా చాలా జరిగినాయి. నువ్వు కావాలంటే వినుకొండ తెలుసుకో. కావాలంటే వర్గాన్ని పక్కన పెడితే ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్కి వెళ్తే, సో మళ్ళీ ఏపీ గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది, 175కి 175 సీట్లు కొడతా అని చెప్పి కూడా జగన్ గారు చెప్పడం చూస్తున్నాం. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? 175 అనేది ప్రజలు ఇవ్వాలి. పేపర్ మీద రాసుకొని మనం అనుకుంటే కాదు. ఆయన ప్రజలకు ఏం చేశాడో, ప్రజలు పొందిన వాళ్ళు ఓట్లు వేస్తే ఆయన మళ్ళీ సీఎం అవుతాడు. ప్రజలకు ఏం చేయలేదు. రోడ్లు కూడా చాలా బాగా వేశాడు. ఇల్లు అన్నీ బాగా చేశాడు. ఎక్కడ మనకి వ్యవస్థని ఆర్థికంగా ఇంకా ఎదుగుదల చేశాడు అనుకుంటే ఆయన సీఎం అవుతాడు. లేదు ఆయన ఏం చేయలేదు అనుకో, ప్రజల బుద్ధి చెప్తారు. నేనైతే అతను వస్తాడని నేను అనుకోవట్లే. ఈసారి మీ ఒపీనియన్ చెప్పండి. రాడు. ఎందుకోసం రాడు? 100% రాడు. ఎందుకోసం అనుకోవచ్చు? ఏం చేశాడు చెప్పండి. ఏం చేయలేదు. ఏం చేశారు చెప్పండి. ఏం చేయలేదు. ఏం ఇప్పుడు నీకు తెలిసి ఆంధ్రాలో మా రాజధాని ఏదో చెప్పు. మా ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పు. ఒకడు వచ్చి అంటాడు మీ రాజధాని ఏదంటే
3 రాజధానులను ఒకటి అంటాడు అక్కడ వైజాగ్లో ఉండి. వైజాగ్ అని చెప్పుకోవాలా, అమరావతి అని చెప్పుకోవాలా, కర్నూలు అనుకోని సిగ్గుపోతుంది తెలుసా. ఇదే తెలంగాణలో అడుగుతారు, అన్న కోటన్న మీ రాజధాని ఏదని అంటారు. నువ్వే అడుగుతావు, ఏం చెప్తాను చెప్పు. ఎట్లా అడుగుతావు? నీ తల్లిదండ్రులు ఎవరైనా అడిగినట్టు ఉంటుంది, అది ఎంత షేమ్గా ఉంటుంది అది. అలాంటివి కనీసం మరి ఆయన అమరావతి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నాడు, అది కాదు ఇదని చెప్పి నువ్వన్నా చేసింది ఏంది 5 సంవత్సరాల్లో? నువ్వు ప్రత్యేక హోదా చేసింది ఏంది? పోలవరం ప్రాజెక్ట్ ఏముంది? రోడ్లు నా ఆడి కార్ రోడ్డుకి వెళ్ళిపోయి ఒకసారి పోయేస్తే 50,000 అవుతుంది షెడ్కి వెళ్తే. ఏ గొంతులో ఏం పడుతుందో అర్థం కాదు. నీకు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయని నువ్వు చూస్తానే ఉన్నావు. ఎట్లా ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? ఓట్లు వేయాలని రీజన్ ఉండాలి కదా. పింఛను చంద్రబాబు నాయుడు ఇచ్చావు, నువ్వు ఇచ్చావు. అమ్మఒడి ఆయన పసుపు కుంకుమ ఇచ్చాడు, నువ్వు అమ్మఒడిని ఇస్తున్నావు. ఓ పథకం తీసి ఓ పథకం ఇచ్చిందే కదా. వాలంటరీ వ్యవస్థ, అదే వాలంటరీ వ్యవస్థ దోసుకోవటం అంతా. ప్రతి ఇంటికి స్వయంగా వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తున్నాయి నవరత్నాలు అని చెప్పి. కూడా నవరత్నాలు లేదు, ఏం లేదు, అంతా కూడా దోసుకో దాసుకో ఇదే నడుస్తుంది. మొత్తం దోసుకో, ఇసుక దోసుకో, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, చుట్టుపక్కల ల్యాండ్లు దోసుకో, నువ్వు ఏది పెట్టుకున్నా సరే వాళ్ళకి వాటా వెళ్ళాలి. ఎక్కడికైనా సరే లోకల్ లీడర్ కూడా ఇటు లోకల్ సర్పంచ్ సహా మొత్తం వాటాలు వెళ్ళాలి. అలా ఉంది పరిస్థితి. అసలు ఆంధ్ర పరిస్థితి అసలు బాగలేదు. సరే, ఆంధ్ర పరిస్థితి బాగాలేదని చెప్పి మీరు అంటున్నారు. సో ఎవరు వస్తే మళ్ళీ బాగుంటుంది? నేనైతే చెప్తాను కదా, ఇప్పుడు గత 5 సంవత్సరాల అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాష్ట్రం కొంచెం డెవలప్ అయింది. అప్పుడు 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు వస్తే రాష్ట్రం బాగుంటుందని నా ఒపీనియన్. ఆయన లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ వస్తేనే ఉంటుంది. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన ఎలిగెన్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏపీలో? టీడీపీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ కావాలి, చంద్రబాబు గారికి ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కావాలి కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి మంచి సూపర్ హిట్ మూవీ కొడతారనేది నేనైతే అనుకుంటున్నాను బాగా. సో ఇప్పుడు ఏపీలో మళ్ళీ గెలిచేది టీడీపీ జనసేన అంటున్నారు. 100% వస్తుంది, లీడ్ చేస్తుంది, 100% లీడ్ చేస్తుంది. ఓకే. సో అన్న మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కానీ, సో మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు కానీ, సో మీ గురించి ఏదైతే నెగిటివ్ అనుకోని పాజిటివ్ అనుకోని, సో అలాంటి వ్యక్తులకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, వాళ్ళు నెగిటివ్ అనుకున్నా కూడా నా బ్రదర్ లాగా అనుకుంటాను, పాజిటివ్ అనుకున్నా నా బ్రదర్ లాగా అనుకుంటాను. నాకు ప్రేమించడం తెలుసు, ద్వేషించడం తెలియదు. ఓకే. నేను ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని, అందరూ వాడిని. నేను ఉన్న నిజాలు వాస్తవాలు మాట్లాడాను. అది వినేవారికి కొద్దిగా ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా ఆలోచిస్తే అది నిజమా కరెక్టా కోటన్నా మాట్లాడింది అనుకుంటే అది నిజం అనుకుంటేనే మీరు యాక్సెప్ట్ చేయండి. లేదనుకోండి చిన్న నవ్వుతోటి ఇట్లా నవ్వుతూ చూసుకుంటూ క్షమించి వదిలేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అన్న? నెక్స్ట్ ఇప్పుడు వచ్చి అంటే సినిమాలా ఏంటి? సినిమాలు, సీరియల్ ఆల్రెడీ ఇప్పుడు సీరియల్ చేస్తున్నా, సినిమాలు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అవి తీసి పక్కన బిజినెస్ పెట్టుకున్నా, ఫ్లైటెక్ ప్రాపర్టీస్ అని చెప్పి రియల్ ఎస్టేట్. ఫ్లైటెక్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ పెట్టాను. యుఎస్ లో ఆఫీస్ ఓపెన్ చేశాను. వాషింగ్టన్, సియాటల్లో ఆఫీస్ ఉంది మాది. అక్కడ యుఎస్ నెంబర్ కూడా ఉంది. ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ ని సేవ్ చేయటం అంటే ఇక్కడ కబ్జా కాకుండా మన ఫెన్సింగ్ చేయించడం, ఏదైనా కన్స్ట్రక్షన్ చేయించడం, అలాగే ప్లాట్లు అమ్మటం, కొనటం, పెద్ద పెద్ద ల్యాండ్ డెవలప్మెంట్ కావాలంటే ఇప్పించడం, అన్ని లీగల్గా మాకు టీం ఉంటుందంట. అడ్వకేట్ టీం ఉంటారు, ప్లస్ పోతే ఇటుపక్క ఒక జడ్జి గారి టీం ఉంటారు. మీకు ఏ పని కావాలన్నా లీగల్గా ఏ పని కావాలన్నా కోర్టు ఇష్యూస్ ఉన్నా కూడా కింద స్థాయి కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఏ కోర్టు ఇష్యూస్ ఉన్నా కూడా మొత్తం టీం చూసుకుంటారు. ఇటువంటిదే ఫ్లైటెక్ ప్రాపర్టీస్ అని సివిల్ కేసులు ఏదున్నా కూడా మొత్తం చేస్తారు. అదొకటి మనం స్టార్ట్ చేసాం రీసెంట్గా. ఇంకా అవర్ ఫ్యాక్టరీ 6 బ్రాంచెస్ తెలిసింది. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం ఇప్పుడు మనం 1తో స్టార్ట్ అయ్యి 6 అయినాయి. బ్యూటిఫుల్గా ఉంది. యాప్ కూడా మన పార్క్ యాత్రలు లాంచ్ చేసాం. బిజినెస్ అంతా బాగానే ఉంది. సో మొత్తానికి అయితే అంతా నడుస్తుంది అంటారు అలా? 100%. సో ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ చెప్పే ముందు మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను చెప్పవచ్చు. నువ్వే పెద్ద గిఫ్ట్, నాకైతే గిఫ్ట్ లేదు చెప్పు. థ్యాంక్ యూ అన్న. సో మీరు కొంచెం సేపు ఆగితే నీకు ఇష్టమైన వ్యక్తులు నీ లైఫ్ లో వాళ్ళని ప్రపంచం. ఇక ఓకే, మీ వైఫ్ తర్వాత వాళ్ళని ప్రపంచం. సో వాళ్ళని కూడా నేను పిలిచిన ఈరోజు స్టూడియోకి. అవునా? సో కూర్చోబెట్టి మీ ముగ్గురిని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. షూర్. సో ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఒక 2 minutes గిఫ్ట్ చూపిస్తాను. ఓకే, షూర్, వెయిటింగ్. సో అన్న గిఫ్ట్ అని చెప్పినా కదా, మీ 2 పిల్లలను తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అసలు బెంగళూరులో ఉంటాడు, అసలు కుదరదు, మాతో సమయం తక్కువ గడిపేది. ఏంటంటే మాతో ఎప్పుడు ఉంటాడు, మీకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఇబ్బంది లేదు, ఈడు రేరుగా ఉంటాం. పెద్ద వ్యక్తి, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. సో బ్రో నీ పేరు? పవన్ శ్రీధర్ బ్రో. పవన్ శ్రీధర్. పవన్ శ్రీధర్. సో మీ పేరు బ్రో? మనీ. నాకు తెలుసు కానీ మళ్ళీ అడగాలి కదా. ఫుల్ నేమ్ మణికంఠ. తెలుసు, ఇన్స్టాలో మేము చాటింగ్ చేస్తాం. చాలా సో బ్రో నాన్న గురించి నీకు అన్నీ తెలిసే ఉంటాయి. సో ఇంటికి పెద్దోనివి, బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో నాన్న తర్వాత నాన్న ఇంటికి. సో ఏ విధంగా ఉంటుంది నాన్నతో బాండింగ్?
నాన్నతో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. వీఆర్ లైక్ బ్రదర్స్. సో నిజంగా అదే అడుగుదాం అనుకున్నా. సో మీ నాన్నలో లేడు, సో పెద్దన్న సెకండ్ థర్డ్ అలానే ఉన్నారు కదా చూడండి. కలర్ వేసుకొని మేనేజ్ చేస్తున్నాం. ఓహో చాలా సీక్రెట్ ఉంది అంతే. కాకపోతే బండికి ఏంటంటే సైజ్ ఎక్కువ, డ్రింక్ అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, బండి నలగలేదు కాబట్టి అట్లా ఉంది, కొంచెం నీట్గా ఉంది. నీట్గా ఉంది. అదే కొద్దిగా వేసి కొద్దిగా అటు ఇటు పడి సురుసు చిన్న సొట్లు పడ్డాయి అనుకో, బండికి ఏది కూడా కనబడేది. అవును. బండి ఫ్రెష్ గా ఉంది కాబట్టి అది కనబడట్లేదు, ఏది నొక్కి పెట్టామట. సో ఇలా ఉంటుంది బ్రో, నాన్నతో బాండింగ్ మంచిగా ఉంటుంది అంటావు. చాలా ఫ్రీగా ఉంటా బ్రో. డాడీ కూడా మాకు అంతే, ఐ మీన్ ఆ ఫ్రీనెస్ ఇచ్చారు. సంథింగ్ ఏదున్నా చెప్పేసుకోవచ్చు నాన్నతో. అంటే ఐ మీన్ కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే చేయదని చెప్పుకోలేం. అబ్బాయిలు అంటే పర్టికులర్గా వెళ్ళి అమ్మ దగ్గర చెప్పుకుంటారు, నాన్నతో చెప్పుకోలేం, భయం. కానీ ఇక్కడ నాన్నతో కూడా చెప్పుకోవచ్చు. వెరీ కూల్ పర్సన్. కూల్ పర్సన్ ఇదని చెప్పి ఇప్పుడు ఈజ్ వెరీ కూల్ పర్సన్ బ్రో. చాలా కూల్ బ్రో, చాలా కూల్. ఓకే. సో అమ్మతో ఎట్లుంటుంది? అమ్మతో కూడా బాండింగ్ బాగుంటుంది. సో మిస్ అవుతుంటావు అమ్మ, నేను బెంగళూరులో ఉంటావు ఆబ్వియస్లీ. సో నాన్నకు దూరంగా ఉంటావు, అమ్మకి దూరంగా ఉంటావు, బ్రదర్కి దూరంగా ఉంటావు. అక్కడ ఉన్న ఫోన్లో ఆడుకుంటుంటారు, ఫోన్లో ఆడుకుంటుంటారు. ఫోన్ ఉంది కదా మనకి ఇప్పుడు, ఫోన్లో వాళ్ళ అమ్మని ఆడ పట్టించడం సరదాగా అట్లా. సో మీరు బ్రో, మీకు ఎట్లుంటుంది నాన్నతో? చాలా క్లోజ్ ఉంటారు డాడీ. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ నేను చూస్తుంటా, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ తో ఎక్కువ బాండింగ్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు అంటుంటారు, అరే మీ ఫాదర్ లాగా ఉండాలి మా ఫాదర్ కూడా. అట్లా అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ ఉంటుంది అనమాట. నాకు ఎందులోనైనా చాలా ఇన్స్పిరేషన్ డాడీ. లైక్ ఎట్లా అంటే డాడీ అనుకుంటూ ఒక ఓన్ క్రియేట్ చేసుకున్నారు సొసైటీలో. అట్లా అంటే ఒకళ్ళు ఇచ్చింది కాదు, ఒకళ్ళు తెచ్చింది కాదు, డాడీ ఒక దారి ఇస్తున్నారు కదా. సో ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్ అయితే నాకు చాలా బాగుంటుంది. అమ్మతో ఏ విధంగా ఉంటుంది? అమ్మతో కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటాం, ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా క్లోజ్ గానే ఉంటారు. సో నీకు అమ్మకి ఇష్టమా నాన్నకి ఇష్టం అంటే ఏం చెప్తా? రెండు కళ్ళు ఉంటేనే కనిపిస్తాయి కదా బ్రో, ఒకసారి క్లారిటీగా అంటావు. సో నీకు బ్రో? నాకు డాడీ బ్రో. అమ్మా సింగిల్ ఆన్సర్. సో ఎందుకు? ఈజ్ మై ఇన్స్పిరేషన్ బ్రో. అందరిలా నేను ఐ మీన్ అందరూ అదే మాట చెప్తారు, కానీ ఏంటంటే ఇప్పుడు హీ క్రియేటెడ్ హిస్ ఓన్ వరల్డ్. వీళ్ళ నాన్నగారు ఏమేమో లేదు, వీళ్ళ ఐ మీన్ మామగారు ఏమేమో లేదు, మొత్తం హీ క్రియేటెడ్ హిస్ వరల్డ్. అటు బ్యాడ్ సైడ్ ఉంది, ఇటు గుడ్ సైడ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి ఏంటంటే కోటి అంటే ఒక యాక్టర్, ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఒక మంచి పనులు చేస్తారు. ఇప్పుడు కూడా చాలా మంది రోజు వస్తూనే ఉంటారు. రోజు వచ్చి మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య చెప్పుకొని వెళ్తుంటారు. యువర్ లైక్ జనతా గ్యారేజ్ అనుకోవాలి. ఇంకా మోహన్ లాల్ సార్ క్యారెక్టర్ లో డాడీని ఊహించుకోవడం. ఎవరు వచ్చినా ఐ మీన్ ఖాళీగా అయితే వెళ్ళరు. సో నాన్న గురించి మీకు తెలిసే ఉంటుంది, సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో నాన్నపై కూడా మీరు ఓన్ అన్ని అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పిల్లలకి అన్ని నా జీవితం మొత్తం వాళ్ళ దగ్గర నాకు తెలిసిన పుస్తకం లాంటిది, నేను అన్ని చెప్పుకుంటాను వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పుకోకపోతే రేపొద్దు వేరే వాళ్ళు చెప్పింది వాళ్ళు వినకూడదు. మనం మొత్తం నేను ఉన్నదన్నట్టు జరిగిన నష్టాలు, కష్టాలు, బాధలు అన్ని కూడా పిల్లలకి అన్ని సమస్తం తెలుసు వాళ్ళకి. నువ్వు ఏదైనా ఓపెన్ అడగొచ్చు, ఓపెన్ అడగొచ్చు అని చెప్పి కాబట్టి నేను అడిగేస్తున్నా. సో నాన్నపై కూడా 16 నుంచి 18 కేసులు ఉండడం జరిగింది, సుమారు 10 పైగా జైలుకి వెళ్ళి జైలు జీవితాలు గడపడం జరిగింది. సో మీకు ఎప్పుడు అరే మీ నాన్న ఒక రౌడీ షీటర్, మీ నాన్న ఒకటి అది, మీ నాన్న జైలుకి వెళ్ళి వచ్చిండు అని ఇలాంటి సందర్భాలు మీరు ఎప్పుడు ఎదుర్కోలే మీ లైఫ్లో? లేదు బ్రో, అది ఎప్పుడు మాకు ఊహ రాలేదు అప్పటికి. అది ఎప్పుడు 2010 దానికి ముందు మాకు ఊహ లేదు. కానీ మేము మాట్లాడేవాళ్ళం డాడీతో, రోజు మాట్లాడేవాళ్ళం. 3 పూట్ల మాట్లాడే నాకు ఫోన్ ఉంటుంది, ఫోన్ కాల్స్ వస్తుండే. అదే దట్ ఇస్ బ్రాండ్, అదే కోటి అంటే బ్రాండ్. తెలిసిన డైలీ ఫోన్ మాట్లాడుతుంటా, నేను లోపల ఉన్నట్టు తెలియదు వాళ్ళకి, ఏదో ఫారిన్ లో ఉన్నట్టు మాట్లాడుతుంటారు, అది తెలియదు వాళ్ళకి. ఫోన్ అలా ఉండే కదా నాకు ఉంటుంది, అదే కదా మరి. దట్ ఈస్ కోటి అంటే అదే, అన్ని జైళ్ళలో ఫోన్ ఉంటుంది నాకు. అది దట్ ఇస్ మై క్యారెక్టర్. అది ఏదైనా చేయగలను, అదే చెప్పే కదా. అలా ఇలా వచ్చి నీ ముందు వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఎంత ఇలా ఓపెన్ ఇన్ని చెప్పలేం కదా, అన్ని చేశారు. సో మరి నీకు ఎప్పుడు బాధ అనిపించాలి? ఇంటికి పెద్దవాళ్ళు నెక్స్ట్ నాన్న తర్వాత నాన్న బాధ్యతను మోయాలి నెక్స్ట్. సో తమ్ముడు అంటే నీ తర్వాత, నాన్న తర్వాత మెయిన్ నువ్వే. నాకేం అనిపించలేదు. ఇప్పుడు డాడీ చదువుకోలేదు కాబట్టి, డాడీ చదువుకోకపోవటానే ఇంతవరకు వచ్చారు, నన్ను చదివిస్తున్నారు. ఐఎమ్ పర్సూయింగ్ BBLB నౌ. ఓకే, BBLB చేస్తున్నా. సో నేను చదివితే నేను ఇంకా లీగల్గా ఎంత చేయగలను? అవునా? ఇందాక మీరు డాడీని అడిగారు మీ ధైర్యం ఏంటన్నా అని. ఆ ధైర్యం నేను అవ్వాలనుకుంటున్నా. ఓ సూపర్.
అంతే. మీ నాన్నకు ధైర్యం నువ్వు కావాలనుకుంటున్నావు. అంతే. సూపర్ బ్రో. సో మరి నువ్వు అంటే ఆ ధైర్యం అంతా కాకపోయినా కొంచెమైనా ఉంటా. సో రామ లక్ష్మణులాగా మీ నాన్నని ఎప్పుడు కాపాడుతూ వింటుంటా అంటారు. సో నీకు అంటే నాన్నకి కొంచెం దూరంగా ఉంటాడు కాబట్టి ఎప్పుడు నాన్న పక్కన ఉంటావు కాబట్టి సో మీ ఫ్రెండ్స్ కానీ నీకు తెలిసిన వాళ్ళు కానీ లేకుంటే మీ ఎక్కడ ఉంటారు శత్రువులు మన చుట్టుపక్కన ఉంటారు, మన ఫ్యామిలీలో కానీ ఎదుగుతుంటే పొగిడే వాళ్ళు కొంతమంది ఉంటే నెగిటివ్ చేసే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తులు కానీ ఎప్పుడు మీ నాన్న గురించి నీతో మీ నాన్న అక్కడికి వెళ్ళొచ్చాడు ఇక్కడికి వెళ్ళొచ్చాడు అని చెప్పి కూడా అంత సీన్ ఎవరికి లేదు అనే సీన్ అయితే ఎవరికి లేదు. ఏమన్నా అనాలనుకున్నా కానీ పైకి అనలేరు. సో మా ఫాదర్ తో నేను ఎక్కువ నేనే ఉంటా. సో నేను ఏ హాస్టల్లో జాయిన్ చేయలేదు, ఎప్పుడు డాడీతోనే ఉంటా. డాడీతోనే తిరుగుతుంటా. ఇంకా బయట ఒక పక్క కాలేజ్ ఉంటది, ఇది ఉంటది, అన్ని ఉంటది. సో డాడీతో నాకు బాండింగ్ ఎక్కువ ఉంటది. లైక్ మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంటరిగా ఉన్నామంటే కొన్ని డాడీ మోటివేషనల్ చెప్తుంటారు డైలాగ్స్. ఇట్లా ఉండాలి సొసైటీలో, ఇట్లా ఎదుటోళ్ళు ఇట్లా ఉంటారు, ఎదుటోళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, నువ్వు ఎట్లా ఆలోచించాలి అంటే ఒక ట్రైనింగ్ అనమాట. అట్లా ట్రైనింగ్ అనేది చాలా రేర్, అది అందరికి దక్కదు. నాకు దక్కింది, నేను చాలా లక్కీయెస్ట్ పర్సన్ అట్లా అనుకుంటా. వాళ్ళు నాకెంత సర్కిల్ తెలుసు, వాళ్ళిద్దరికి అందరూ తెలుసు. అవును, ఎక్కడ పోయినా సరే చూస్తుంటారు, ఎక్కడికి వెళ్ళినా నా పక్కా సర్కిల్ ఉంటారు. ఇద్దరు లేకపోయినా మన అయితే పక్కా ఉంటారు. నాకు డీసీపీలు కానీ, ఏసీపీలు కానీ, అడ్వకేట్స్ కానీ, జడ్జీలు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, మిగతా సామాన్య చిన్న నుంచి నాకు అన్న పరిచయం అందరూ కూడా పిల్లలందరూ బాగా నోటాడు. వీళ్ళు నాలాగా అందరితో కలిసిపోతారు. మా ఇంటికి రండి ఒకసారి మీరు లంచ్కి, అందరూ వీళ్ళే సర్వ్ చేస్తారు. మా ఇంట్లో పని మనుషులు సర్వ్ చేయరు, వీళ్ళే సర్వ్ చేసి ప్లేట్ పెట్టి ప్లేట్ కూడా కడిగి అక్కడ పెడతారు. అది పిల్లలకి అది నేర్పించారు. సో అంటే నాన్న చాలా పెద్ద వ్యక్తులతో తిరుగుతాడు, చాలా పెద్ద సర్కిల్ ఉంటుంది, పొలిటికల్ కానీ ఇటు యాక్టింగ్ పరంగా కానీ. సో అందులో మీ నాన్నతో మీరు తిరిగేటప్పుడు మీకు ఆ కలిసిన ది బెస్ట్ పర్సన్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ది బెస్ట్ పర్సన్ చాలా మంది ఉంటారు కదా, స్ట్రిక్ట్ క్వశ్చన్ అంటావా? చాలా మంది ఉంటారు. కలిసిన ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళే. ఓకే, అట్లా వచ్చినావు. అట్లా వచ్చిన కలిసిన వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళ సోల్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటది, చాలా మంచి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళతోనే ఎక్కువ డాడీ ట్రావెలింగ్ చేసేదంతా వాళ్ళతోనే. సో మంచిని ఎక్కువ తీసుకుంటాము, చెడుని సో ఎప్పుడు మీకు భయం కాదు మీ నాన్న గురించి? ఎందుకంటే గతంలో చరిత్ర ఉంది కాబట్టి మళ్ళీ ఏమైనా అవుతుంది, నాన్న పైకి ఎవరైనా వస్తారు. సో ఎప్పుడు ఉంటారు కదా, ఎప్పుడు ఉంటారు కదా. సో నువ్వేమో బెంగళూరులో ఉంటావు. అంతకు ముందు అంటే మాకు తెలియదు, ఊహలేదు. ఇప్పుడు మేము ఉన్నాం కదా, కాపాడుకుంటా అంటారు. సరే, ఫస్ట్ నేను అడుగుతా, నాన్నతో నువ్వు ఎప్పుడు షేర్ చేసుకోలేని ఒకటి సీక్రెట్ ఉంటే నిజంగా చెప్తున్నా, షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవాలి, జెన్యున్ చెప్పాలి. జెన్యున్ గానే మాట్లాడుతున్నా, దాచినట్టుందా? లేదు కదా, లేదు నాకైతే లేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. ఇప్పుడు నేను డాడీకి చెప్పందంటూ ఏమీ లేదు. మేబీ మహా అయితే ఇంటర్మీడియట్లో చెప్పకుండా మూవీకి వెళ్ళేవాడిని. ఓకే, నా అటెండెన్స్ చూస్తే 80% ఉంటుంది, కానీ నేను కాలేజ్కి వెళ్ళింది 23% మాత్రమే. కండోనేషన్ ఫీజు కట్టినా? కండోనేషన్ ఫీజు కట్టినా? నేనే ఫీజు కట్టలేదు, మళ్ళీ అక్కడ అందరినీ మేనేజ్ చేస్తాను, అయిపోయింది. అక్కడ నానబుద్ధులు వచ్చేసిన కాదు, అక్కడ కూడా సెట్ అయిపోయిందా? నానబుద్ధులని కాదు, నేను యాక్చువల్గా అక్కడ అప్పుడు నా మీద ఎక్కువ సెల్ఫ్ వర్క్ చేసుకునేవాడిని నేను. ఓకే. సో నాకు కాలేజ్ ఒక కాలేజ్ అంటే నాకు మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 ఉండేది, నాకు టైం సరిపోయేది కాదు. అవును. సో ఇప్పుడు నాకు మీరు జేఈ మెయిన్స్ చూసుకున్నా కానీ నాకు ఐఐటి ఖరగ్పూర్ వచ్చింది, కానీ నేను జేఈ మెయిన్స్కి వెళ్ళలేదు, ఐఐటికి వెళ్ళలేదు నేను. అది ఇప్పుడు లా ప్రొఫెషన్. అది నేను క్లాట్ జస్ట్ 1 month, ఐ మీన్ లాస్ట్ డే రోజు అప్లికేషన్ చేశాను నేను. ఆ రోజు నైట్కి నైట్ చేసిన. ఓకే. 1 month ముందు అప్లై చేసి అప్పటికప్పుడు రాసిన. అయినా నాకు బెంగళూరులో రామయ్య యూనివర్సిటీ అనే దాంట్లో సీట్ వచ్చింది. సూపర్. అదొకటే సీక్రెట్ నాన్నతో ఎప్పుడు చెప్పాలి? లేదు, అదొకటి సీక్రెట్ డాడీకి తెలియదు ఇప్పుడు, ఇప్పటికి తెలియదు. ఇంకొక సీక్రెట్ చెప్పు. ఇంకొక సీక్రెట్ కాలేదు, నేను ఇంకోటి వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అడగండి, చెప్తా. అంటే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లా, మనం ఉన్న ఏజ్ లా, మనం ఉన్న జనరేషన్ లా ఒక తోడు ఉంటుంది. నాకు అర్థమైంది. నాకున్న గర్ల్ ఫ్రెండ్స్ అందరి గురించి డాడీకి తెలుసు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క డాడీకి తెలుసు. గర్ల్ ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి, లవర్ కాదు మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పి యాడ్ చేస్తారు, అందుకే లవర్స్ అని చెప్తున్నాను. లవర్స్ ఎవరు లేరు, అందరు గర్ల్ ఫ్రెండ్సే. డాడీ కూడా తెలుసు. ఓకే. యాక్చువల్గా ఇంక్లూడింగ్ మై క్లాస్ లో 10 members బాయ్స్, మిగతా అందరు గర్ల్స్. మంచి క్లాస్, మంచి స్కూల్, వాళ్ళందరూ లీడర్. ఇటు కేర్ టేకరు, సినిమాకి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా వీటి పక్క నుండి అందరూ కేర్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా డాడీకి ఫొటోస్ పెడుతుంటా. ఫ్యామిలీ గ్రూప్ ఉంది, మా ఫ్యామిలీ గ్రూప్ లో ఏ రోజు ఏం చేశాడు మొత్తం ఫోటోస్, ఇటు వంట ఏం చేశాడు, మధ్యాహ్నం ఏం తిన్నాడు, ఏ రోజు ఏం ప్రోగ్రామ్ మొత్తం ఆ గ్రూప్ లో వస్తుంటది. అది సూపర్ అని ఓపెన్ గా ఉంటారు. అదే దాచిపెట్టేదేం లేదు.
చెప్పా కదా దాచిపెట్టి ఇందాక సినిమా చిందులు చూసావా, అది కొద్ది థింక్ చేస్తున్నా. ఓకే ఎన్ని రోజులకి బయటకు తీసుకొచ్చి అంటే ఇంకెన్ని ఉన్నాయి అన్నట్టు, పర్లేదు బాగానే. ఒకటి దొరికింది. సో ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కరు అడుగుమని చెప్తా. సో ఒకవేళ ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ఎవరైనా నా రిక్వెస్ట్, ఇదే ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ అడగడానికి వస్తాయి, బయటకు వస్తాయి అప్పుడు ఇంకేం రావు మొత్తం ఇక్కడ వచ్చింది. ఓకే. సో బ్రదర్ మీరు నాన్నతో ఇప్పటి వరకు చెప్పండి సీక్రెట్స్ అంటే ఏమి ఉండవు. బేసిక్ గా నాకు డాడీ కంటే అసలు ఉండవు. ఎందుకంటే నేను ఎప్పుడు డాడీతోనే ఉంటా కాబట్టి నాకు అన్ని తెలుసు, డాడీ అని నాకు తెలుసు, షేర్ చేసుకుంటుంటాం అట్లా. సో సీక్రెట్ చెప్పలేనంత దాచిపెట్టేంత అయితే ఏం లేదు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు డాడీ, ఏదైనా చెప్పుకునేది. నేను మూవీస్కి వెళ్ళాలన్నా చెప్పుకొని వెళ్ళను, చెప్పి వెళ్ళిపోతా, డాడీ పర్మిషన్ ఇచ్చేస్తారు. నేను అడక్క ముందే కొన్ని అడుగుతుంటారు అనమాట, రేపు ఏ మూవీ రిలీజ్, టికెట్ బుక్ చేసుకున్నా వెళ్తున్నా అంటే ఆ మూవీస్ ఇంట్రెస్ట్ బాగా. సో ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళిపోతున్నావా ఉంటున్నావా అట్లా అడుగుతారు అట్లా. సో ఇంతవరకు ఎప్పుడు ఏమి చేయాలి నిజం చెప్పాలి అసలు లేదు లేదు అసలు ఏం లేదు. పర్లేదు చెప్పండి, మన అడిగలేగా. డాడీ డైలాగ్ ఉంటుంది కదా, వైట్ పేపర్ లైక్ అంతే అంట. సో నేను చూస్తూనే ఉంటాను, మీకు ఎప్పటి నుంచో మీ స్టేటస్ నాకు వస్తాయి కదా, ప్రతి రీల్ కూడా ముగ్గురు కలిసి అంటే ఒక ఫ్రెండ్స్ లాగా. నాకు అస్సలు అనిపించదు, అసలు ఒక ఫ్యామిలీ అని కూడా నాకు అనిపించదు. సో మేడం తప్ప అందరినీ చూసిన నేనైతే. ఏదైనా అక్కడ గుడ్లకి వెళ్ళినా కూడా ఆ రీల్స్ కానీ అంటే చాలా హ్యాపీగా హెల్తీగా మూవ్ అవుతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పట్లో మా నాన్నగారు చనిపోయారు రీసెంట్గా, ఒక 10 years అయింది. అప్పట్లో మన కెమెరాలు లేవు, ఫోటో తీసుకున్నా కూడా రీల్ కడుక్కోవాలి. ఏదైనా ఫోటో దిగాలంటే కెమెరామెన్ తీసుకెళ్ళాలి మనం. కొనికా కూడా కెమెరాలు ఉండేవి అప్పట్లో మనకి. అవి మన పేరెంట్స్తో మనం చాలా మిస్ అయ్యాం అప్పట్లో. ఆ ఫీల్ అనేది జస్ట్ ఏదైనా ఉంటే ఫ్యామిలీతో పెళ్లి ఫోటో దిగటం, లేదా అందరికీ గ్రూప్ ఫోటో దిగటం, ఇలాంటివి తప్ప పేరెంట్స్తో గడిపే వాళ్ళం కాదు మనం అప్పుడు. అది నేను మిస్ అయింది, మా ఫాదర్ దగ్గర నేను మిస్ అయింది. వీళ్ళకి రేపు పొద్దున వీళ్ళు ఇప్పుడు లా చేస్తున్నాడు BBLLB, ఇంకో 5 years ఉందనుకో, తర్వాత ఆఫ్టర్ జాబు మ్యారేజ్, తర్వాత ఇటు లైఫ్. వీళ్ళకి నేను నా ఫాదర్తో గడిపాను చాలాసార్లు, కానీ గుర్తులు లేవు, మెమోరీస్ లేవు. ఆ మెమోరీస్ వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 1,00,000 ఫోటోలు ఉంటాయి నా దగ్గర ల్యాప్టాప్లో. చిన్నప్పుడు పుట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఈ రోజు వరకు కూడా 1,00,000 ఫోటోలు ఉంటాయి మా పిల్లలు మాతో. హార్డ్ డిస్క్ 2 TB హార్డ్ డిస్క్, మీరు సినిమా ఎట్లుంటుందో హార్డ్ డిస్క్ పక్కన ల్యాప్టాప్లు చాలు. ఈ ల్యాప్టాప్ ఇడుకుంటుంది, ఈడు తీడుకుంటుంది, నాకుంటుంది. ఆ మెమోరీస్ అనేది వీళ్ళకి ఇచ్చేసాను ఫుల్గా. సో మా ఫాదర్తో నేను గడపలేదు కాబట్టి ఆ యొక్క మెమోరీస్ అనేది వీళ్ళకి మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఇప్పటికి మేము ముగ్గురం కలిసినా కూడా హ్యాపీగా ఎవ్రీడే ఎవ్రీ మినిట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మాకు ఈరోజు ఏం తినాలనుకో తినేయటం అంతే, రేపు వాయిదా వద్దు, అసలు సినిమాకి వెళ్ళిపోవడం అంతే. హ్యాపీగా ఉండండి, నేను పిల్లలకి అదే చెప్తాను. ధర్మంగా ఉండండి, వచ్చిన వాడికి ఎవరైనా సాయం అడిగితే చేతనైన సాయం చేయండి, అదే చెప్తాను తప్ప పిల్లలకి ఎప్పుడు నేను ఇంట్లో కూడా ముఖేష్ అంబానీ, ఎలన్ మాస్క్, జుకర్బర్గ్ ఇలాంటి పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ వీడియోస్ నేను చూస్తుంటాను, వాళ్ళకి కూడా చూపిస్తుంటాను లైఫ్లో ఎన్ని కష్టాలు పడితే సక్సెస్ అయ్యారనేది. సో ఇప్పుడు అడిగేది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఉంటుంది అన్న. సో పెద్దవాడు ఇష్టమా చిన్నవాడు ఇష్టమా అంటే ఏం చెప్తావు? నాకు ఇద్దరు ఇష్టమే, కాకపోతే ఇటు సాఫ్ట్, ఇటు కొద్దిగా హార్డ్ వర్క్. అర్థమవుతుంది. అంటే ఇదేంటంటే ఆలోచిస్తాడు. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పిల్లలు కొంచెం ఆలోచిస్తారు ఏదన్నా అంటే ఎట్లా మాట్లాడాలని. ఈడేంటి చిన్నోడికి దూకుడు ఎక్కువ ఉంటుంది. అది మన కొంచెం కళ్ళెం పట్టేసి లాగుతుంటే ఆగిపోయింది, గుర్రం కళ్ళెం ఆగుతుంటే ఆగిపోయింది. అందాక అవసరం లేదు, అంటే చెప్తే అర్థం చేసుకుంటారు పిల్లలు కూడా. లైఫ్ నేను పడ్డ కష్టాలు బాధలు అవన్నీ చూసుకుంటే అవి వీళ్ళు ఊహ తెలియక ముందు జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను. అదే అంటున్నాడు. ఎందుకంటే ఊహ తెలిసిన తర్వాత అరే మన జైల్లో ఉండి పిల్లలు డాడీ ఎక్కడ అడిగారు అనుకో, అది ఉండదు. వీళ్ళకి జస్ట్ 8 years 9 years వచ్చేలోపు అన్నీ అయిపోయినాయి. స్టేట్ చక్రం తిప్పేశాను అన్ని. వీళ్ళు కొద్ది పెరిగే కొద్ది సైలెంట్ అయిపోయాక ఇప్పుడు ఏం లేదు. ఇంతకుముందు మన 10 మంది 15 మంది కుర్రాళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా 3 స్కార్పియోలు ఉండేవి, పిల్లలకు కూడా గుర్తుంటుంది. 3 స్కార్పియోలు 15 మంది కుర్రాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు నాతో పాటు. ఇప్పుడేం తెలుసా, నా కారుకు నేనే డ్రైవరు, తుడుచుకోవటం పూసుకోవటం, ఈ డ్రైవ్ చేస్తుంటూ కూర్చొని వెళ్ళిపోవటం. తగ్గించుకున్నాం, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. అన్ని చూసా, ఇంకేముంది లైఫ్. ఏ ప్రశాంతంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, పిల్లలతోటి చేతనే 10 మందికి సాయం చేసాం, హ్యాపీగా గడిపాము. దట్ ఈస్ ఇప్పుడు ప్రజెంట్ బ్యూటిఫుల్ లైఫ్ అనమాట. ఓకే, అంతే. సో నాన్నలో మీకు నచ్చని క్వాలిటీ అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని సిచ్యువేషన్ వల్ల ఫైర్ అవుతుంటారు. సో కొంతమంది అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, కొంతమంది ఊరికే తాగు వస్తుంటారు. సో మీ బెస్ట్ అండ్ హ్యాబిట్స్ లేవంటున్నాడు కాబట్టి సో అలాంటివి ఏదన్నా ఎగ్జాంపుల్ గా? ఎక్కువ మొబైల్ చూస్తాడు, నేను మాట్లాడేటప్పుడు విండ్ అసలు
నేను డాడీ 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 తీసే వింటాను. సో ఒక 3-4 టైమ్స్ తర్వాత చెప్పు నాన్న ఏదో చెప్పామంటే ఇంకా తర్వాత చెప్పాలి. సో ఎక్కువ అందులో ఉంటారు, నేను పట్టించుకో. అది కొంచెం జోక్ గా బాగుంటది. నాదేం లేదు, ఏం లేదు. ఎందుకంటే మేము ఏదో ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ ఒక ఫ్యూచర్ గురించి మా డిస్కషన్స్ వేరు ఉంటాయి, వాళ్ళ డిస్కషన్స్ వేరు ఉంటాయి. సరే, నీకు నాన్న ఇష్టం కాబట్టి నాన్న గురించి ఒక 1 word చెప్పాలంటే ఏం చెప్తావు? ఈజ్ ఆసమ్. సో నువ్వేం చెప్తావు? ఇలాంటి ఫాదర్ దొరికినందుకు నేను లక్కీ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫాదర్ ని చూసి ఇంకా బయట కూడా చాలా మంది నేర్చుకొని పిల్లలతో ఎక్కువ క్లోజ్ బాండ్ ఉండాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన మెమరీస్ ఇవ్వాలి. సేమ్ ఇందాక డాడీ చెప్పినట్టే ఫ్యూచర్ లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారో తెలియదు కాబట్టి దగ్గర ఉన్నప్పుడే మంచిగా హ్యాపీ చేయాలి. సో అన్న మేడం విషయానికి వస్తే, మా మిసెస్ వచ్చేసి వీళ్ళిద్దరు పిల్లలు కదా, ముగ్గురు అనుకోవచ్చు. ఇంకా ఓకే, ఎప్పుడు చూడలే మేడం, ఒకసారి లంచ్కి కూడా రావచ్చు. అంటే తను ఏంటంటే పిల్లలు మేము మా అదే ప్రపంచం, తనకి ఇంక వేరేది ఉండదు. హ్యాపీగా 2 సీరియల్ చూసుకుంటారు సార్. నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అంటే హార్డ్ టైమ్స్ కూడా నీ తోడుండి పిల్లలు ఏం లేదంతా బాగా కేరింగ్ చేస్తుంది, బాగా కేర్ టేకర్గా, బాగా హౌస్ చూసుకోవడం, పిల్లలు చూసుకోవడం. కానీ తన ప్రపంచం ఈ వరల్డ్, మా ఫ్యామిలీయే వరల్డ్, వేరే వరల్డ్ ఉండదు. మా అమ్మోళ్ళు, మా చుట్టాలు, బంధువులు వస్తే వాళ్ళందరం చూసుకోవటం. కానీ ఎవరన్నా నేను హెల్ప్ చేస్తున్నా, ఇప్పుడు మనం 10 మందికి హెల్ప్ చేస్తుంటాం, ఇంట్లో చాలా మంది లేడీస్ వద్దంటారు, ఏం మాట కూడా అందు. నేను మా తమ్ముళ్ళకి హెల్ప్ చేసిన, మా అన్నలకు హెల్ప్ చేసిన, పిల్లలకి హెల్ప్ చేసిన, ఎవరికైనా హెల్ప్ చేసినా కూడా ఎందుకు హెల్ప్ చేస్తున్నావు ఎందుకని అసలు అడగదు, అసలు మాట్లాడదు. ఆయన ఇష్టం చేసుకుని హ్యాపీగా ఉంటుంది అంతే. పిల్లలు కూడా అలానే ఉంటారు. వీళ్ళంతా కలిసి సరదాగా ఫ్రెండ్లీగా డైలీ ఒకరి మీద ఒకరు జోకులు పంచులు వేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ ముగ్గురు కలిసి అప్పుడప్పుడు నన్ను కూడా, నా మీద కూడా వేస్తుంటారు సెటైర్స్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ అనేది ఏంటంటే భగవంతుడు కొన్ని కర్మలు అనేవి ఉంటాయి లైఫ్లో, ఆ కర్మల నుంచి భగవంతుడు కూడా తప్పించాడు. ఎవడు అనిపించాలి, కర్మలు అనిపించాలా. శ్రీకృష్ణుడు కూడా జైల్లో పుట్టాడు, ఆయన చంపడానికి ట్రై చేశాడు, 14 years దాక్కున్నాడు, యశోదమ్మ అతన్ని పెంచింది, అది కర్మలో భాగాలు. రాముడు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాడు, కర్మలో భాగాలు. భగవంతుడు లాంటి వాళ్ళకే తప్పలేదు కర్మలు అనేది. నేను కూడా ఇన్ని సంవత్సరాలు జైలు చేయాల్సినవి ఉన్నాయి, ఇన్ని కష్టాలు బాధపడ అవన్నీ చేయబట్టి నేను ఒక ఉక్కులాగా తయారయ్యాను. కాబట్టి నేను 10 మందికి నేను సర్వీస్ చేయగలుగుతున్నాను. నేను నా చేతిలో ఎవరికి ఏ పనున్నా చేసి పెడతాను. ఎవ్రీడే నా పనే అది. పిల్లలకు కూడా తెలుసు. వీళ్ళు ఉండగానే చాలా మంది వస్తారు, వచ్చినప్పుడు వీళ్ళు కూడా చూస్తుంటారు. వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లం ఏడ్చుకుంటూ వచ్చి చెప్పిన వాళ్ళకి, వాళ్ళంత పెద్ద ఇష్యూ నేను 5 నిమిషాలు ఆ ఇష్యూ క్లోజ్ చేస్తాను. నేను ఓన్లీ 5 minutes జస్ట్ ఫోన్లోనే హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, సో ఇప్పుడు ఈ స్థాయి దగ్గర నాన్న మిమ్మల్ని తీసుకొచ్చాడు కాబట్టి కష్టపడి, సో అమ్మ నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలంటే ఏ విధంగా చెప్తావు? జీవితాంతం రుణపడి ఉంటాం కదా, థ్యాంక్ యూ అంతకు మించి ఇంకేం లేదు. సో జీవితాంతం రుణపడి ఉంటాం అంటే ఇంకా. సో నువ్వు సేమ్ అంతే అంటారు? ఓకే, సో కాలం వీళ్ళని బాగా చూసుకోవాలి అంతే. వీళ్ళకి నచ్చండి ఏం చేయకూడదు. నా కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళకి ఎన్ని నచ్చినా చేస్తా, అది నాకు నచ్చలేదంటే అది చేయను. పక్కా అంటావు? పక్కా. అది ఓకే, సో 100కి 200%. అది ఓకే అన్న. సో చివరిగా ప్రేక్షకులకు కానీ, ఇక్కడ ఎంత మంచి కుటుంబం మీది, సో ఈ జనరేషన్ గురించి మనం మాట్లాడినట్టయితే చాలా మర్డర్లు కానీ, రేప్లు కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చాలా చూస్తున్నాం. ఎందుకంటే అంటే నా ఆప్షన్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసినా కూడా ఇంట్లో చెప్తే అయిపోతుంది. సరే, ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఇంట్లో చెప్తే అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఇంకా పిల్లల బాధ కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటలేరు. ఒకవేళ పలానా వ్యక్తిని అది చేసినా అని చెప్పి ఇక్కడికి వచ్చినా కూడా ఫ్యామిలీస్ వల్ల టార్చర్ పెట్టడు కానీ, మళ్ళీ స్కూల్కి పంపాడు, ఇబ్బందుల వల్ల కూడా కొన్ని చిన్న వాటికే కనిపెంచిన తల్లిదండ్రులు ఒక స్థాయి వచ్చినాక కూడా పిల్లలను దూరం చేసుకునే విషయం మనందరికీ ఈ జనరేషన్లో చూస్తున్నాం. అంటే ఒక మంచి ఫ్యామిలీగా ఒక 2 కొడుకులను పెంచుతున్నారు. చాలా హార్డ్ టైమ్స్లో జైలు జీవితాలు అవన్నీ ప్రతి ఒక్కటి ఎన్కౌంటర్ కానీ ప్రతి ఒక్కరు లైఫ్లో అనుభవించి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి, అలాంటి ఫ్యామిలీస్కి మీరు చివరిగా చెప్పాలంటే ఏం చెప్తారన్న? నేనేం చెప్తానంటే ఎవరైనా సరే ధైర్యంగా ఉండాలి. పేరెంట్స్కి అయినా చేసిన పని తప్పులేదు, ధైర్యంగా చెప్పాలి, దాచుకోవద్దు. ఒక అమ్మాయి మోసం చేసిందంటే టేక్ డిజీ తీసుకోవాలి. నీ లైఫ్లోంచి భగవంతుడు ఒక -% దూరం చేశాడు, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో ఆలోచించుకోవాలంతే. ఒకరి కోసం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తారు. ఈ నిన్నగా వచ్చిన ఒక అమ్మాయి కోసం దూరం అవ్వద్దు. అందరూ కూడా బాధ్యతగా ఉండాలి, డేర్గా ఉండాలి. పరీక్షల్లో అయినా పాస్ అయినా ఫెయిల్ అయినా ఏమైనా నెక్స్ట్ ఇంకో ఇయర్స్ అవుతాం, ఏమైంది? తల్లిదండ్రులు ఎవరి కోసం, పిల్లల్ని పెంచేది ఎవరి కోసం? వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసమే కదా. చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోరు? అందరూ అర్థం చేసుకుంటారు. నేనైతే పిల్లలకు అదే చెప్తాను, ధైర్యం చెప్తాను. నా దగ్గర ఏది దాచరు, A to Z చెప్తారు, A to Z. అసలు వాళ్ళు ఇప్పుడు వీడి పాకెట్ మనీ 1 లక్ష రూపాయలు ఉంటాయి, వీడి పాకెట్ మనీ అంతే ఉంటాయి.
వాడి డబ్బు విషయంలో ఏదైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఇద్దరు, కానీ ఖర్చు పెట్టరు. అసలు వాళ్ళు ఖర్చు పెట్టేది ఎప్పుడంటే మా మ్యారేజ్ డే రోజు, నా బర్త్డే రోజు, మా మిస్సెస్ బర్త్డే రోజు, ఫాదర్స్ డే రోజు, అలాంటి రోజే ఖర్చు పెడతారు. ఏదో పిల్లలకు వాళ్ళ ఆనందంగా సర్ప్రైజ్ చేస్తారు అంతే, ఒక సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో. ఈ లైఫ్ అంటే ఏంటంటే ఇందాక అన్న చూసా మాటర్లు, కేసులు ఇవన్నీ. నేను 2004 ఆ టైంలో చిన్న పిల్లలు, వీడు వచ్చేసి జస్ట్ ఒక 4 years బాయ్, వీడు వచ్చేసి 2 years బాయ్. ఆ టైంలో చాలా చాలా కష్టాల్లో ఉన్నా, కేసులు ఒక పక్క, ప్రాబ్లమ్స్ ఒక బాధలు ఒక పక్క, చాలా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా. ఆ టైంలో ఏంటంటే చిన్న పిల్లలు, మా ఆవిడ, నేనున్నాను. అంటే దాదాపుగా ఒక 5 రూపాయలు పెట్టి ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. 1 week చెప్తే నమ్మరు, అన్నంలో, నేను పిల్లలకు కూడా చెప్తాను, అన్నంలో పొడి కారం వేసుకొని ఆయిల్ కలుపుకొని 1 week పిల్లలతో నేను అన్నం తిన్నాం పొడి కారం కలుపుకొని. ఆ రోజు అనిపించింది, దీనమ్మ జీవితం, భార్య పిల్లలకు కూడా ఫుడ్ పెట్టలేకపోతున్నాము, ఈ జీవితం అవసరమా, సూసైడ్ చేసుకుంటూ పోయింది కదా అనే ఫీల్ వచ్చింది అన్నమాట. అది తలుచుకుంటేనే కొన్ని కలం నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఆ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఒక పక్క కేసులు, ఒక పక్క పోలీసులు, ఒక పక్క బాధలు, ఇవన్నీ చూసాం కదా. అవన్నీ బయట ప్రపంచం బాగలేదు, బయట ఎవరిని అప్పు అడిగే మెంటాలిటీ నాకు ఫస్ట్ కాంచి ఈ రోజు నేను రూపాయి అప్పు లేదు నాకు, ఈ రోజుకి ఎవరిని అప్పు అడగను, అసలు చేతనే సాయం అప్పు అసలు అడగను ఎవరిని. అలా అనుకున్నాను ఆ రోజున, అమ్మాయి సూసైడ్ చేసుకున్నా సార్, ఈ లైఫ్ ఎందుకు అవసరం, చిన్న పిల్లలకు కూడా భోజనం పెట్టలేని లైఫ్ ఎందుకు అనుకున్నాను. ఈరోజు ఎవ్రీడే 1000 మందికి పెట్టే స్తోమత భగవంతుడు ఇచ్చాడు, 1000 మందికి పెట్టే స్తోమత ఇచ్చాడు. ఆ రోజు పడ్డ బాధ కసిగా ఏడదాకా వచ్చాను నేను. ఒక గ్రామాన్ని దాటి, ఒక టౌన్ దాటి, ఒక సిటీ దాటి ఏడదాకా వచ్చాను. నాకు వెనక బ్యాక్ బోన్, ఒక ఫాదర్ కానీ, ఇటు మామ సపోర్ట్, ఎవరు సపోర్ట్ లేదు, ఫ్రెండ్ సపోర్ట్ లేదు, నా అంతా నేను దారులు వేసుకుంటూ వచ్చాను. పిల్లల ఇటుకలు కట్టుకుంటూ ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇలా ఫౌండేషన్ మీద నిలబడ్డాను. నేను బాగుంటుంది, నా పిల్లలే కాకుండా బయట మా పిల్లలు కావచ్చు, మా తమ్ముళ్ళ పిల్లలు, మా అన్న పిల్లలు, చుట్టాలు, బంధువులు, ఎంతోమందికి నేను సాయం చేయగలుగుతున్నాను. అంటే ప్రతి మనిషి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ధైర్యం. అది ఆ రోజు నేను దీనమ్మ జీవితం 2 టాబ్లెట్లు వేసుకోవచ్చు, చిన్న పాయిజన్ తాగొచ్చు, అది పెద్ద విషయం కాదు. మనిషి ఎంతసేపు సూసైడ్ చేసుకోవాలనుకుంటే లైఫ్లో, ఆ రోజు నేను ధైర్యంగా ఉన్నాను. కష్టాలను అనిపించా, బాధలు అనిపించా, ధైర్యంగా ఉన్నా, అన్ని వచ్చి లైఫ్ని డిజైన్ చేసుకొని నిలబడగలిగాను. కాబట్టి మనం ఇప్పుడు 10 మందికి మీరు ఏం చెప్తారని అడిగినందుకు నేను చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధైర్యంగా ఉండాలా, ధైర్యంగా ఎదుర్కోవాలా. నేను అమ్మ పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలో తప్ప అన్నట్టు పోరాడదాం. ఏమైనా జీవితం అంతే, పోరాటమే జీవితం. ప్రతి ఒక్క వ్యక్తి పోరాడాలి, లైఫ్ సక్సెస్. కింద మనం సైకిల్ తొక్కుతాం, చిన్నప్పుడు కింద పడతాం, లేస్తాం, మోకాలు బగులుతాయి, తర్వాత సైకిల్ నేర్చుకుంటాం కదా. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. నీకు థ్యాంక్ యూ వెరీ మచ్, మొట్టమొదటిసారి పిల్లల్ని ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.